సెషన్ అయినాక డిస్కస్ చేద్దామండి. ఓకేనా? యాహ్! అండ్ ద సెషన్ ఈస్ రికార్డింగ్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ అండ్ ద సెషన్ ఈస్ రికార్డింగ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గెట్ రెడీ. సో ఐ నీడ్ టు షేర్ ద డాక్యుమెంట్ docs.google.com. సో ఇక్కడ మనది ఈ డాక్యుమెంట్ అన్నమాట. సో నోట్స్ అప్లోడ్ చేశాను కదా, చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి ట్రెండ్‌కి తగ్గట్టు. ఆ కరెక్షన్స్ అన్ని క్లోజ్ చేసి రేపు మార్నింగ్ మీకు విజిబుల్‌గా ఉంటుంది. ఓకేనా? ఈ డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, ఇదంతా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? గెట్ రెడీ ఫర్ దట్. సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే రియల్ టైమ్ డొమైన్ అండ్ హోస్టింగ్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఐ విల్ టేక్ దిస్ వన్, రియల్ టైమ్ డొమైన్ అండ్ హోస్టింగ్. ఓకేనా? డన్. సార్ రియల్ టైమ్ డొమైన్ హోస్టింగ్ అంటే మీరు డొమైన్ అంటే మొబైల్ నంబరు, హోస్టింగ్ అంటే ఇది ఒక మొబైల్‌తోని కంపేర్ చేసుకోమన్నారు. ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, కెమెరా అవన్నీ పక్కన పెడితే రియల్ టైమ్‌లో మొబైల్‌కి ఎలాగైతే కావాలో ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, హోస్టింగ్‌లో కూడా లైనక్స్, విండోస్ అనేది ఉంటుంది. నిన్న డీటెయిల్‌గా తెలుసుకున్నాము. ఏ కంపెనీ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా గానీ ఒక సెర్చ్ బార్ అనేది ఉంటుంది. సెర్చ్ బార్‌లో నాకు కావాల్సిన నేమ్ అని క్లిక్ చేస్తాను. ఐకాన్ డేటాబేస్‌తోని కంపేర్ చేసుకొని ఒకవేళ డొమైన్ అవైలబిలిటీగా ఉంటే ఆ డొమైన్ మనకిస్తారు. లేదు అనుకోండి నాట్ అవైలబుల్ అనేది ఇస్తారన్నమాట. ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క విధంగా చూసుకుంటాడు. సో ఇది డొమైన్ అన్నమాట. హోస్టింగ్ అంటే ఏంది? ఒక్కొక్కడు వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ కమర్షియల్ తగ్గట్టు అందరూ ఒక స్పేస్ ఇస్తారు. షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్, వీపీఎస్ హోస్టింగ్, రీసెల్లర్ హోస్టింగ్, తర్వాత మనకి వర్డ్‌ప్రెస్ హోస్టింగ్, తర్వాత మేనేజ్డ్ వర్డ్‌ప్రెస్ హోస్టింగ్, మేనేజ్డ్ వీపీఎస్ ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను తెలుసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు రియల్ టైమ్ డొమైన్ హోస్టింగ్‌లో ఏం తెలుసుకుంటారు సార్ అంటే టుడే ఈరోజు డేట్ ఎంత? డేట్ వచ్చేసి 38థ్ మే 2025. ఓకేనా? కొంచెం పెద్దగా చేస్తాను ఇది. డన్. టుడే we are going to take real time domain and hosting. రియల్ టైమ్ డొమైన్ అండ్ హోస్టింగ్ ఎక్కడ తీసుకున్నాం సార్? నిన్న మనం చూసుకున్నాం కదా, బిగ్ రాకోడ్ బాగానే ఇచ్చాడు, హోస్టింగర్ బాగానే ఉంది, గోడాడీలో కొంచెం కాస్ట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఎక్కడ తీసుకోమంటే అక్కడ తీసుకుంటాను. కానీ తీసుకునే ముందల ఐ నీడ్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. INPUTS ఇన్పుట్స్ ఫ్రమ్ యువర్ సైడ్. అదే బిజినెస్ అన్నా కావచ్చు, మనలాగా టీచింగ్ బిజినెస్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, పాన్ బ్రోకర్స్ కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, మార్కెట్‌లో వందల కొద్ది ఇండస్ట్రీస్ ఉంటాయి. ఏ ఇండస్ట్రీ అయినా సరే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తే దాని తగ్గట్టు వి ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ అన్నమాట. అండ్ టుడే డేట్ ఈస్ 30th May 2025. ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ అండి. మీకు నచ్చింది ఏదో ఒక బిజినెస్ నేమ్ అనేది చెప్పండి. దేనితోని చేద్దాం సార్, ఏ బిజినెస్‌తోని స్టార్ట్ చేద్దాం అనేది మీ చేతిలో ఉంటుందన్నమాట. ఓకేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్ ప్లీజ్. ఎవరన్నా? డిజిటల్ వద్దు రాజు, మీది రియల్ ఎస్టేట్ కాబట్టి మీ వెబ్సైట్ వచ్చేటప్పుడు మీతోనే చేద్దాం. ఓకేనా? డెఫినెట్‌గా. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ మనదే, రియల్ ఎస్టేట్ ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఉన్నారు కాబట్టి ఈ 2 కాకుండా వేరేది. ఓకే, ఫోటోగ్రఫీ, కార్తిక్ ఫోటోగ్రఫీ. క్యాన్ యూ టేక్ కార్తిక్ ఫోటోగ్రఫీ? చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఫోటోగ్రఫీ మీద. క్యాన్ వి టేక్? బ్యూటీ. క్యాన్ వి టేక్ కార్తిక్ ఫోటోగ్రఫీ? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. ఫస్ట్ లక్ష్మి గారు డిజిటల్ అన్నారు, మన సబ్జెక్టే కాబట్టి మనకు అర్థమైపోతుంది. రియల్ ఎస్టేట్ ఆల్రెడీ రాజు గారు ఉంది కాబట్టి ఓకే, కార్తిక్ ఫోటోగ్రఫీ తీసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను రియల్ టైమ్‌లో డొమైన్ అండ్ హోస్టింగ్ తీసుకోవాలంటే నాకేం కావాలి సార్? డైరెక్ట్ నాకు తెలుసు కదా తీసుకుంటే మాత్రం తప్పు. నేనేం చేస్తాను తెలుసా? ఐ విల్ డూ సమ్ మార్కెట్ రిసర్చ్ అన్నమాట. ఈ మార్కెట్ రిసర్చ్‌లో ఫస్ట్ వచ్చే టూల్ ఏందో తెలుసా? NAME, నేమ్లిక్స్ అని చెప్పేసి ఒకటి ఏఐ టూల్ అనేది ఉంటుంది. ఇది ఏఐ రాకముందు నుంచి ఉందన్నమాట. 2023 ముందు నుంచి ఉందన్నమాట. ఓకేనా? సారీ, 2022 నవంబర్, డిసెంబర్‌లో ఈ ఏఐ అనేది స్టార్ట్ అయింది. అంతకు ముందు నుంచి ఉందన్నమాట. మనకేం కావాలి? ఎగ్జాంపుల్ KARTH అయితే కార్తిక్, PHOTO ఫోటో, GRAPHP అని చెప్పి టైప్ చేస్తున్నా. ఎప్పుడైతే ఇలా టైప్ చేస్తానో ట్రై టు సెలెక్ట్ ఆటో సెలెక్ట్ చేసి నెక్స్ట్ వెళ్ళారు అనుకోండి, యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ నేమ్స్ అన్నమాట. అంటే నా మైండ్‌లో ఏదైతే ఉందో, సో PHOTO ఫోటో, GRAPHP ఫోటోగ్రఫీ అని చెప్పేసి రాస్తున్నా. ఆల్రెడీ కార్తిక్ ఫోటోగ్రాఫర్ ఉంది కాబట్టి దానికి అర్థమైపోతుంది. సో మీకంటూ ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది. అంటే మీరు ఏమంటారండి, కొన్ని వెడ్డింగ్ స్టైల్‌లో మీరు ఎక్స్‌పర్టా? లేకపోతే క్యాండిడ్ ఫోటోగ్రఫీ ఎక్స్‌పర్టా అని చెప్పేసి ఉంటుంది. సో డైరెక్ట్‌గా మీ నేమ్ తీసుకునే బదులు కార్తిక్ అని చెప్పి తీసుకుంటే కార్ అనే వర్డ్ వస్తుంది. దిస్ ఇస్ నాట్ రికమెండెడ్. ఆర్టిగ్రఫీ, లెన్స్ కార్ట్ ఇది ఆల్రెడీ అయిపోయిందన్నమాట. క్లిక్ కార్ చాలా బాగుందన్నమాట. క్లిక్ కార్ ఒక బ్రాండ్ నేమ్ సజెషన్ లాగా ఉంది. క్రియేటివ్ కార్తిక్ ఫోటోగ్రఫీ అంటే ఆ నేమ్ ఏముండాలి, బ్రాండ్ నేమ్ ఏముండాలి, కలర్స్ ఏముండాలి, లోగో ఎట్లుండాలని చెప్పేసి నేమ్లిక్స్ అనే వెబ్సైట్ అనేది సూపర్‌గా ఇచ్చేస్తుందన్నమాట.
సో ఇక్కడ కూడా మీరు చూస్తే క్యాప్చర్ సూపర్ గా ఉంది సార్. ఇది కార్తిక్ ఫోటోగ్రఫీ బై, అంటే ఇక్కడ ఏం చేసుకుంటాం, క్యాప్చర్ అనేది నీ బ్రాండ్ నేమ్, ఏ ఫోటోగ్రఫీ బై కార్తిక్ అని చెప్పేసి మీరు పెట్టుకోవచ్చు. చూడండి ఎంత సూపర్ గా ఉందో, ఎంత సూపర్ గా ఉందో చూడండి. ఇవన్నీ ఒకప్పుడు ఆలోచించాలంటే ఒక బ్రాండ్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్న ఐడియాస్, వాళ్ళ దగ్గర ఉన్న నేమ్స్ ఇలా కావాలి, సో ఇలాంటి వర్డ్స్ ఉండాలి డొమైన్లు అంటే వాళ్ళు 4-5 డేస్ కూర్చొని వాళ్ళకు 10,000 20,000 పెద్ద బిజినెస్ వస్తే లాక్స్ ఆఫ్ రూపీస్ చార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ఏ టూల్స్ వచ్చిన తర్వాత విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట. సో మీకు ఏది కావాలో అది చూసుకోండి. ఆర్ట్ బై కార్తిక్ చూడండి సార్, ఏది కావాలి, బాగుందా? షట్టర్ బక్స్ డెన్ వద్దు. సో ఫోటో కార్తిక్ సూపర్ ఉంది ఇది కూడా. సో కార్మా లెన్స్, కర్మా లెన్స్ బాగుంది ఇది కూడా. కార్తిక్ లెన్స్, ఆల్ అబౌట్ ద లైట్, టేక్ దాట్ పిక్ సూపర్ గా ఉంది అనమాట. బ్రాండింగ్ చూడండి ఎంత డీటెయిల్ గా ఉందో. ఇవన్నీ ఆలోచించాలంటే మన బ్రెయిన్ కూడా ఎంత ఆలోచిస్తుందండి. సో మనలాంటి కొన్ని లక్షల బ్రెయిన్స్ ఐడియాస్ ని ఈ ఏఐ టూల్స్ కి ఇస్తే మనకి ఇంత మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అన్నమాట. క్లిక్ కార్తిక్ సూపర్ గా ఉంది. కార్తిక్ ఫ్రేమ్, టార్క్, ఓకేనా? ఎంత బాగున్నాయి చూడండి సార్. ఏది తీసుకుందాం సార్, ఏది తీసుకుందాం సార్? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. క్లిక్ కార్తిక, ఓకే. కార్తిక్ నాకు మీ నుంచి కావాలి, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీది కాబట్టి డొమైన్ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తా, ఓకేనా? కార్తిక్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యా, నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్ కదా అందరికి? నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్ అందరికి ఎలాంటి ఇష్యూ లేదు కదా? ఎందుకు కామెంట్స్ తక్కువ వస్తున్నాయి? యా, థ్యాంక్ యూ. కార్తిక్ యూ క్యాన్ ఆన్సర్ అండి. కార్తిక్ యూ క్యాన్ ఆన్సర్. ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్. విశ్వకురోబా, థ్యాంక్ యూ. ఐఎమ్ ఓకే విత్ దాట్. ఏది తీసుకోవాలి కార్తిక్? కార్తిక్ మీరు కన్ఫర్మేషన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ గుడ్. కార్తిక్ డొమైన్ నేమ్ ఒక్కసారి చూడండి, మీరు కామెంట్స్ లో పెడితే అదే నేను ఫైనలైజ్ చేస్తా. ఫోటో కార్తిక్ ఫోటోగ్రఫీ, కార్తిక్ లెన్స్ బానే ఉంది, కార్తిక వద్దు, క్రియేటివ్ థింగ్ బానే ఉంది, మీ ఇష్టం అది. క్యాప్చర్ అయితే అల్టిమేట్ బ్రాండ్ తగ్గట్టు ఉందన్నమాట. అండ్ యువర్ విష్. క్లిక్ కార్తిక్, ఓకేనా? యా. కార్తిక్ ఏమనుకున్నారు? లక్ష్మి గారు వచ్చేసి క్లిక్ కార్తిక్ అనేది నేమ్ ఇచ్చారనమాట. క్యాన్ వి టేక్ దట్ వన్? ఇఫ్ యూ టైప్ ఇస్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొసీడ్. కార్తిక్ కాత్పూర్, క్యాప్చరా? సూపర్, రియలీ సూపర్. KAPTUR ఎక్కడుందబ్బా అది? కంట్రోల్ F, KAP లేదు ఇందులో రాదు కదా, మర్చిపోయినా, సారీ. క్యాప్చర్ జస్ట్ ఏ మినిట్, ఎందుకంటే దాని లోపల వేరియేషన్స్ వస్తాయి. విల్ చెక్ దట్ వన్, ఓకేనా? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కొంచెం డిలే పడుతుంది, ఎందుకంటే ఇది బ్రాండ్ నేమ్ కాబట్టి సూపర్ గా చేసుకుందాం మనం, ఓకేనా? సో క్యాప్చర్ KAPTUR ఎక్కడుంది అబ్బా అది? చూశాను అది కూడా. యా, క్యాప్చర్ కార్తిక ఇదేనా? కార్తిక్ ఇదేనా? క్యాప్చర్ కార్తిక, క్యాప్చరా? విల్ చెక్ ఇట్. ఇక్కడ మీరు ఒక్కసారి లోగో చేసుకున్న తర్వాత మీకు ఇన్ని వేరియేషన్స్ వస్తాయన్నమాట. క్యాప్చర్ కార్తిక్, ఇది చూడండి ఎంత డీటెయిల్గా ఉందో, రియల్ టైమ్ ఫోటోగ్రఫీ ఫార్మాట్ లో ఉంది, ఓకేనా? సో ఇక్కడ నాకు ఇది నచ్చింది కాబట్టి చూద్దాం ఇంకేదో ఉందా. క్యాప్చర్ కార్తిక్ ఇవన్నీ లోగో స్టైల్స్ అనమాట. చాలా మంది అక్కడ వచ్చేసి వదిలేస్తారు, కానీ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ అల్టిమేట్ అనమాట. చూడండి ఎంత సూపర్ గా వస్తున్నాయి లోగోస్. క్యాప్చర్ కార్తిక్ లుక్స్ వెరీ గుడ్ అనమాట. ట్రెడిషన్ కి తగ్గట్టు క్యాప్చర్ కార్తిక్ అని చెప్పి సూపర్ గా ఉంది. కానీ ఫోటోగ్రాఫర్స్ మొత్తం ఎలా పెట్టుకుంటారంటే దే ఆర్ గోయింగ్ టు కర్సివ్ రైటింగ్ ఫార్మాట్ లో చూస్తారనమాట. వెన్ ఐ క్లిక్ దిస్ వన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. కానీ ఇక్కడ మీరు వస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్, అంటే మీరు ఏదైనా మాకప్స్ చేసుకోవాలన్నా, ప్రోడక్ట్ మాకప్ చేసుకోవాలన్నా కానీ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. ఈ మొబైల్లో మీ యాప్ ఏదైనా ఓపెన్ చేసినా కానీ దిస్ ఆర్ యువర్ బ్రాండ్ కలర్స్ అంటాం అనమాట. సో నీకు ఫేస్బుక్ కవర్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. దిస్ ఈజ్ యువర్ స్టైల్. సో దీన్ని ఎడిట్ చేద్దాం అనుకుంటే క్లిక్ ఆన్ ఎడిట్. ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేస్తే మీకు సూపర్ గా వస్తుంది అనమాట. KARTHI అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ నాకేముంది, ఇక్కడ చూడండి ఫాంట్స్ అని చెప్పేసి ఉంది. ఆ ఫాంట్స్ కి తగ్గట్టు ఇంకేదైనా మనం చూసుకుంటే వీ క్యాన్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఆల్సో. కంప్లీట్లీ ఫ్రీ సార్. కానీ ఫ్రీ అంటే ఎందుకు, ఐడియాస్ అనేది ఫ్రీ అనమాట. రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లమ్ వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్. పోయింది. Ctrl Z వస్తుందా? రాదు. వన్స్ అగైన్ ఐ నీడ్ టు కమ్ హియర్, ఐ నీడ్ టు సెలెక్ట్ దిస్ వన్. ఏం తీసుకుందాం కార్తిక్ ఏం తీసుకుందాం? బాగుందా అది? KAPTUR
కార్తిక్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. లేకపోతే మీరు నాతో మాట్లాడండి. ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకేనా? జస్ట్ ఏ మినిట్. కార్తిక్ ఎక్కడున్నారు? కార్తిక్. జస్ట్ ఏ మినిట్. ఓకే. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో, నాకిది కార్తిక్ అనేది వచ్చింది. క్యాప్చర్ కార్తిక్ అనేది సూపర్ ఉంది. ఐ విల్ టేక్ దిస్ వన్. సో, మీకేమైనా ఐకాన్స్ కావాలన్నా కానీ యూ క్యాన్ క్యాప్చర్. ఓకే. సూపర్. స్లోగన్ వద్దు. ఐకాన్స్ కూడా కావాలంటే మీరేదైనా తీసుకోవచ్చు. బ్రౌజ్ ఐకాన్స్‌లో నాకు కెమెరా అనేది కావాలి. CAMERA వచ్చిన దానిట్లో ఆప్టిమైజ్ కూడా చేసుకోవచ్చనమాట మనం. వి కెన్ యాడ్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ హియర్. ఓకేనా? చూడండి ఎంత డీటెయిల్‌గా ఉందో. సో, దిస్ లుక్స్ వెరీ గుడ్. ఐ హావ్ యాడెడ్ దిస్ వన్. సో, ఇక్కడ మీకిది జరుపుకోవాలన్నా సరే జరుపుకోవచ్చనమాట. ఎట్లా సార్? ఇగో ఇక్కడ ఉందా ఇది? ఇట్లా నేను ఇది పెడుతూ ఉంటే ఇది నాకు ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? దిస్ ఈస్ గుడ్. సో, నాకిక్కడ లెఫ్ట్ అనేది ఉంది కాబట్టి ఐ విల్ కమ్ హియర్. ఐ విల్ అప్లై లైక్ దిస్. క్యాప్చర్ కార్తిక్. లేదు సార్ నాకు రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ అనేది పెట్టుకుంటాను. సో, మీకు ఇది రొటేషన్ కావాలంటే రొటేషన్ కూడా చేసుకోవచ్చు. ఐ విల్ కమ్ హియర్. ఐ విల్ యాడ్. టాప్ దగ్గర కూడా కొంచెం తక్కువ చేసుకుంటాను. చూడండి ఎంత డీటెయిల్‌గా ఉందో. ఎంత సూపర్‌గా ఉందో. సో, ఇక్కడ నాకు ఐకాన్ స్పేస్ అనేది ఉంటుంది. ఎక్కడుంది సార్? ఐకాన్ సైజ్ అనేది ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు? కొంచెం ఆప్టిమైజ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ టాప్, లెఫ్ట్ ఇదంతా చేయాలంటే ఎన్ని డేస్ పడుతుండే మనకు? చాలా డేస్ పడుతుండనమాట. ఇలా ఒక క్లిక్‌తోనే అయిపోతుంది మనకి. సో, మీరు ఏదైతే పొటెన్షియల్ మార్కెటింగ్ లోగో చూస్తున్నారో దట్ ఈస్ ఆల్సో డిజైన్డ్ విత్ ఏఐ ఓన్లీ. ఎలా డిజైన్ చేశానో కూడా చెప్తాను. ఓకేనా? సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తాను సార్. బ్యాక్‌గ్రౌండ్ మీకేం కావాలి సార్? బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మీకేమైనా కావాలంటే ఇది పెట్టుకోవచ్చు మీరు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ నన్ అని చెప్పేసి ఉంది. ఐ విల్ క్లిక్ హియర్. ఒక్క నిమిషం. కంటైనర్స్ ఉంది. కంటైనర్ సెలెక్ట్ చేసుకుంటే రావచ్చు. సో, ఐ నీడ్ టు గో దిస్ వన్. దిస్ ఈస్ దిస్ వన్. ఇది కూడా ఇది వద్దులేండి. ప్రాబ్లమ్ అయిపోతుంది. ఓకేనా? దిస్ వన్. క్యాప్చర్ కార్తిక్. ఎడిట్. ఐకాన్. రిమూవ్ ఐకాన్. ఐకాన్ కావాలి. సారీ. క్యాప్చర్ కార్తిక్ బానే ఉంది. ఐ నీడ్ దిస్ వన్. బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి నన్ అయిపోయింది. దిస్ ఈస్ ద ఫార్మాట్. ఓకే. డన్. దిస్ లుక్స్ వెరీ గుడ్. ఓకేనా? ఇంకా మీకు లేఅవుట్స్ కావాలంటే లేఅవుట్స్ ఎట్లా కావాలి? ఇట్లా కావాలా? ఇట్లా కావాలా? ఇట్లా కావాలా? అని చెప్పేసి ఉంటుంది. దీన్ని కూడా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చనమాట. దిస్ లుక్స్ వెరీ గుడ్. సో, ఐ యామ్ మేకింగ్ ఎ ఫైనలైజ్. వెన్ ఐ క్లిక్ దిస్ వన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ అనమాట. ఎంత సూపర్‌గా ఉందో చూడండి. ఓకేనా? సో, ఐ నీడ్ టు ఫైనలైజ్ దిస్ వన్. సో, ఇప్పుడు నాకిది బావుంది కాబట్టి వెన్ యూ క్లిక్ ఆన్ ఐడియాస్ మళ్ళీ ఐడియాస్ మీద క్లిక్ చేస్తే నా మైండ్ ఏదన్నా డిఫరెంట్‌గా థింక్ చేస్తుందనుకోండి యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ వేరియేషన్స్ అనమాట. చూడండి. ఏ కలర్స్‌తోని ఎలా వస్తుందో అవుట్‌పుట్ అనేది చాలా డీటెయిల్‌గా వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. బావుందా సార్ ఇది? సార్ ఇది బావుందా అవుట్‌పుట్? అవుట్‌పుట్ బావుందా? మీకు నచ్చిందా? ఐ నీడ్ టు నో యువర్ డెసిషన్స్. జస్ట్ మన సెషన్ స్టార్ట్ అయ్యి జస్ట్ 10 మినిట్స్ అవుతుంది. 10 మినిట్స్ లోపల యూ డిజైన్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట. కలర్స్ కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు. మళ్ళీ రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా మీకేదైనా గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, వెక్టార్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తే అయిపోతుంది. లేదు సార్ అంటే బయట నుంచి కూడా మనం చేసుకోవచ్చు. చూపిస్తాను. అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా? చూడండి ఇది ఎంత డీటెయిల్‌గా ఉందో. సో, నాకు ఈ కలర్స్ గురించి తెలీదు సార్ అంటే యూ కెన్ ఆస్క్ గూగుల్ అన్నమాట. ఏం చేద్దాము? ఐ విల్ గో ఫర్ దిస్ వన్. సో, ఆరెంజ్, వైట్ కలరే సూపర్‌గుంది మనకి. ఫాంట్ ఐడియాస్ గూడా కావాలంటే ఫాంట్ ఐడియాస్ గూడా వచ్చేసిందనమాట. నాకు కర్సివ్ రైటింగ్‌లో రావాలి. దిస్ లుక్స్ వెరీ గుడ్. క్యాప్చర్ కార్తిక్‌లో మనకి ఎక్కువ ఏముంటుంది? కర్సివ్ రైటింగ్ ఉంటుంది కదా! క్యాప్చర్ కార్తిక్‌లో వి కెన్ యూజ్ దట్ వన్. జస్ట్ ఎ మినిట్. దిస్ లుక్స్ వెరీ గుడ్. తీసుకుందామా సార్ ఇది? సార్ ఇది తీసుకుందామా ఇది? క్యాప్చర్ కార్తిక్. దిస్ లుక్స్ రియల్లీ గుడ్. సార్ ఇది తీసుకుందామా? కార్తిక్ ఆర్ యూ దేర్? ఓకే. థాంక్ యూ కార్తిక్. సో, ఐ నీడ్ టు కమ్ హియర్. ఐ నీడ్ టు మేక్ ఎ సెలక్షన్. నేనేం చేస్తున్నాను ఇక్కడ చూడండి. సూపర్‌గా వచ్చేసిందనమాట. కమ్ హియర్. స్నిప్పింగ్ టూల్స్‌కెళ్తున్నాను. స్నిప్పింగ్ టూల్స్ ఎళ్ళేసి నాకు కావాల్సిన లోగో అనేది నేను తీసేసుకుంటున్నా. సూపర్‌గుందా? డన్. డన్. నేనేం చేస్తున్నాను? దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. సో, డెస్క్‌టాప్‌లోకెళ్ళేసి సరే డౌన్‌లోడ్స్‌లోనే KAPTUR క్యాప్చర్ KRTHIK కార్తిక్ లోగో అన్నమాట. సార్ ఇది కాపీరైట్ వస్తుందా సార్? 100% వస్తుంది. సో, మీరేదైనా మార్చుకుంటే మార్చుకోవచ్చు. కానీ ఇది నాకు కావాలి అంటే, ఇది నాకు కావాలంటే వెన్ యూ క్లిక్ ఆన్ పర్చేస్ ఉంది కదా! పర్చేస్ అని కొట్టండి. పర్చేస్ అని కొడితే ఎంతుంది నీకు? నీకు ఓన్లీ లోగో కావాలంటే $25 కట్టాలి. అంటే ఎంత? దగ్గర దగ్గర 2000. $65 అంటే 5,500 చిల్లర పడుతుంది. నీకు ఎంటర్‌ప్రైజ్ కావాలంటే మొత్తం. కానీ ఇతను ఏమి ఇస్తాడో తెలుసా? $65 కడితే
నేను ఒక గ్రాఫిక్ డిజైనర్కి వెళ్ళేసి ఇవన్నీ చేసిమంటే దానికి విసుకెత్తిపోతుంది. ఈయన దగ్గర సాఫ్ట్వేర్ టూల్ ఉంది కాబట్టి మొత్తం ఇచ్చేస్తాడు అనమాట. యూ కాంట్ ఇమాజిన్ లోగో సోర్స్ ఫైల్స్, అన్లిమిటెడ్ డిజైన్ చేంజెస్, షేరబుల్ బ్రాండ్ గైడ్, బిజినెస్ కార్డ్ డిజైన్స్, ప్రెజెంటేషన్ డిజైన్స్, లెటర్ హెడ్ డిజైన్స్, సోషల్ మీడియా గ్రాఫిక్స్, లోగో మార్కప్స్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే క్లిక్ ఆన్ సీ శాంపుల్స్ అని చూస్తే యూ విల్ బి షాక్డ్ అనమాట. చూడండి ఇవన్నీ మీకు ఇస్తాడు. నాకు లోగో ఫైల్స్ అంటే ఎన్ని ఇస్తాడు తెలుసా? ఇవన్నీ ఇస్తాడు అనమాట. అంటే మీరు తీసుకున్న లోగో సైజ్ ఇట్లా ఉంటుంది. విత్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇవన్నీ కొన్ని బ్రాండ్ గైడ్ లైన్స్ ఎట్లుంటాయంటే డార్క్ పోస్టర్స్ మీద ఓన్లీ లైట్ ఐకాన్స్, లైట్ పోస్టర్స్ మీద డార్క్ ఐకాన్స్ అనేది పెడతారనమాట. చూసారా? ఇవన్నీ మనకు వచ్చేస్తుంది అనమాట. ఒక క్లిక్ ఇవన్నీ ఒక గ్రాఫిక్ డిజైనర్ కి చేయమంటే 10,000 ఇచ్చినా తను సాటిస్ఫై కాడు, 50,000 ఇచ్చినా సాటిస్ఫై కాడు. ఇది టూల్ ఉంది కాబట్టి సూపర్ గా ఇస్తాడు అనమాట. ఓమ్ని అంటే ఏంది, ఈ లోగో ఎందుకు తీసుకున్నావు, మొత్తం ఏఐ జనరేటెడ్ అనమాట. సూపర్ గా వచ్చేస్తుంది అనమాట. ఇంత డీటెయిల్ గా మార్కెట్ లో ఏఐ టూల్ అనేది ఇవ్వదు అనమాట. సో వెన్ ఐ కమ్ టు ద మాకప్స్, భయ్యా అది డోర్ క్లోజ్ చేయవా? డోర్ క్లోజ్ చేయాలి, వస్తుంది మొత్తం. ఇక్కడ ఇక్కడ ఇది క్లోజ్ చేసి క్లోజ్. సారీ అండి. సో ఇవన్నీ మాకప్స్ అన్నమాట. ఓకేనా? ఇవన్నీ మాకప్స్ అన్నమాట. ఇవన్నీ మనకు ఎవరు ఇస్తారు సార్? ఇంతగానం డీటెయిల్ గా ఎవ్వరు ఇవ్వరు అనమాట. వెన్ ఐ కమ్ టు ద ప్రొఫైల్ ఐకాన్స్, ఐకాన్ అంటే ఇట్లా వస్తుంది అనమాట. కొన్ని వందల కొద్ది డిజైన్ సార్. మొత్తం ఒక జీబీ ప్యాక్ మీకు ఇచ్చేస్తాడు అనమాట. నాకు బిజినెస్ కార్డ్స్ కావాలి, ఇగో మొత్తం చేసి ఇచ్చేస్తాడు అనమాట. నువ్వు ఏ కలర్ కావాలంటే ఆ కలర్, ఏ సెలెక్ట్ చేసుకుంటే ఒక క్లిక్ కొడితే మొత్తం వచ్చేస్తుంది. లెటర్ హెడ్స్ కావాలి, మళ్ళీ దీని మీద కూర్చొని డిజైన్ చేయాలి. అంటే $65 కడితే నీకు లైఫ్ టైమ్ నీకు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకో అంటాడు. ఎంత సూపర్ అండి. ఒకసారి ఫేస్బుక్ చూడండి. ఫేస్బుక్ పోస్ట్ కావాలంటే నీకు పోస్టర్ డిజైన్స్ కూడా చేసి ఇచ్చేస్తాడు అనమాట. లేదు సార్ నాకు కవర్స్ కావాలంటే ఫేస్బుక్ కవర్స్ అంటాం అనమాట, అది కూడా ఇచ్చేస్తాడు. వెన్ ఐ కమ్ టు ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ డేటా కూడా ఇచ్చేస్తాడు అనమాట. లేదు సార్ నాకు ప్రెజెంటేషన్ పీపీటీస్ కావాలంటే పీపీటీ డిజైన్ స్టైల్స్ కూడా ఇచ్చేస్తాడు. నీకు డౌన్లోడ్ కావాలంటే ఒకసారి ప్రెజెంటేషన్ చూసుకో, ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో నీకు అర్థమైపోతుంది. జస్ట్ మినిట్ ఇట్స్ డౌన్లోడింగ్. సూపర్ గా ఉంటుంది సార్. నువ్వేం చేయాలి, కంటెంట్ మాడిఫై చేసుకుంటే అయిపోతుంది. నాకు ఇన్వాయిస్ బిల్స్ అనేది జనరేట్ చేయాలి, ఇగో నీ బిల్ తగ్గట్టు మొత్తం ఇచ్చేస్తాడు. అంటే నువ్వు 10 రోజులు 15 రోజులు కూర్చొని చేయాల్సిన పని మొత్తము విత్ ఇన్ 20 minutes నీకు డీటెయిల్ గా వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా సార్? ఇది బాగుందా టూల్? టూల్ బాగుందా సార్? టూల్ బాగుందా సార్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. టూల్ బాగుందా? టూల్ బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏదైతే నేను స్క్రీన్ షాట్ తీశానో అది మీ వెబ్సైట్ లో పెట్టుకో. అదేముంటుంది అది, ఇంకా మీరు గ్రాఫిక్ డిజైనర్స్ ఉంటారు మార్కెట్ లో. అంటే మనకు బయట బ్యానర్స్ ప్రింటింగ్, లోగో ప్రింటింగ్, వెడ్డింగ్ ఇన్విటేషన్ చేస్తుంటారు కదా కొంతమంది బ్యానర్స్. వాళ్ళ దగ్గర వెళ్తే దీన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి ఇంకొంచెం బెటర్ గా ఇవ్వండి, ఐ విల్ గివ్ 500,000 రూపీస్ అంటే అయిపోతుంది అనమాట. లేదు మొత్తం వాళ్ళనే డిజైన్ చేయమంటే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ మినిమం 5,000, 10,000, 20,000 అనేది వాళ్ళు చార్జ్ చేస్తారనమాట. ఇదైతే మనకు సింపుల్ గా అయిపోతుంది. ఓకేనా? జస్ట్ ఏ మినిట్ అండి, చిన్న డిస్టర్బెన్స్ ఉంది. జస్ట్ ఏ మినిట్. మామూలు వైట్ సారీ అండి, చిన్న ఇవి కొన్ని ఏవో ఇష్యూ ఉంది. సారీ. డన్, గెట్ రెడీ. సో మీకైతే అర్థమైంది కదా? డన్. సార్ ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనర్ దగ్గరికి కూడా వెళ్ళాను. ఇదంతా మీరే చేయండి సార్ అంటే దీన్నే మనం ఏమంటామంటే వెక్టార్ కన్వర్టర్స్ ఉంటాయి. ఏముంటుంది? డైరెక్ట్ ఐఎంఏజీ ఇమేజ్ టు వెక్టార్ అంటున్నాను. వెన్ ఐ టైప్ అండ్ యూజ్ లైక్ దిస్ వెక్టార్ మ్యాజిక్ కన్వర్ట్ జేపీఈజీ పిఎన్జీ ఇమేజెస్ టు ఎస్వీజీ ఫైల్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి? వీ నీడ్ టు అప్లోడ్ అవర్ ఇమేజ్. ఏదైతే ప్రాపర్ గా ఉంటుందో దీన్ని హై రెజల్యూషన్ కింద మనకి ఇచ్చేస్తుంది అనమాట. ఇట్స్ నాట్ ఏ పిక్సెల్ నుంచి మళ్ళీ పిక్సెల్ కి కాదు, ఇది వెక్టార్ ఇమేజ్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఏంది, నేను ఒక పోస్టర్ ఉంది, ఆ పోస్టర్ ని నేను పెద్ద సినిమా హాల్లో వేయాలి అంటే ఫుల్ క్లారిటీతోని 100 times, 1000 times, 20 times, 1,00,000 times జూమ్ చేసిన ఆ క్వాలిటీ అనేది అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఇక్కడ అంతా మనకు బ్లర్ ఉంది. ఇక్కడ చూడండి నేను జూమ్ చేసేసరికి ఎంత క్వాలిటీ ఉందో. ఇది కూడా మనకు రూపాయి ఖర్చు లేకుండా అయిపోయింది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెక్టార్ ఇమేజెస్ అంటాం అనమాట. వెక్టార్
ఇమేజెస్ అంటాం, ఇదేమో పిక్సెల్ అన్నమాట, ఇదేమో వెక్టార్ ఇమేజ్ అంటాం. ఇది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? క్లిక్ ఆన్ డౌన్లోడ్ రిజల్ట్ అంటాం. ఎప్పుడైతే డౌన్లోడ్ రిజల్ట్ అంటామో మీకు ఎస్పీజీ కావాలంటే ఎస్పీజీ, పైసలు కావాలంటే పైసలు అడతాడు, నీకు అవసరం లేదు, గో బ్యాక్. నాకేం కావాలి? ఈపీఎస్ కావాలి, పైసలు అడుతుండా చూడు, అడుగుతుండు. నాకేం కావాలి? పీడిఎఫ్ కావాలి, ఫ్రీగా ఇస్తే చేసుకో, లేకపోతే వేరే వర్షన్ ఉంది, ఏందో తెలుసా అది? గో బ్యాక్, జస్ట్ ఏ మినిట్. ఇది ఉంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి వస్తే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే రాదు. జస్ట్ ఏ మినిట్. రావడం లేదు, కొంచెం జూమ్ చేసుకుంటున్నా నేను. ఎస్, స్నిప్పింగ్ టూల్ మళ్ళీ ఓపెన్ చేయండి, లేకపోతే ఇంకొక వెబ్సైట్ వస్తుంది, ఆగండి. ఇమేజ్ టు వెక్టర్ చాలా ఉంటాయి, వెక్టరైజ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఐ థింక్ దిస్ ఈజ్ అనుకుంటాను. ఎస్, ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారంటే ఫస్ట్ మనకు లోగో కలర్స్ ఇవన్నీ తెలిసి అనుకో, నీకు విల్ గుడ్. చూడండి ఇప్పుడు ఎంత డీటెయిల్గా వచ్చిందో, బాగుంది. ఇప్పుడు క్లిక్ ఆన్ డౌన్లోడ్ అని కొడితే ఫ్రీగా డౌన్లోడ్ అయిపోతుంది. లేదు, ఈడు కూడా ఆడుతున్నాడు అబ్బా. ఏమో తీసుకుందాం, పీడిఎఫ్ తీసుకుందాం ఒకసారి. డన్ డన్. ఒక్క నిమిషం ఆగండి, యాక్చువల్గా ఒక వెబ్సైట్ రావడం లేదు. ఎస్, ఐ థింక్ దిస్ ఈస్ వన్, ఐ థింక్. జస్ట్ ఏ మినిట్. Yes, click on download. Yes. I need a SVG. చూద్దాం ఒకసారి. డౌన్లోడ్ వెబ్ యాప్ సబ్స్క్రైబ్ కాదు. జస్ట్ a minute. నాకు PNG కావాలి. క్లిక్ ఆన్ డౌన్లోడ్. రావడం లేదండి. ఐ విల్ షోకేస్. ఆ వెబ్సైట్ ఏమరా బ్యాన్ చేసిరా? ఒక్క నిమిషం ఆగండి. అండ్ దిస్ ద ఫైనల్ వర్షన్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. వెక్టరైజ్ అని ఉంటుంది, మేబీ దా. చాలా రోజులు అయింది ఓపెన్ చేయక. జస్ట్ a minute. చూస్ వన్ ఇమేజ్. ఇది కూడా కాదు, ఒకవేళ వస్తే హ్యాపీ. ఇది కూడా కాదు, ఇది వచ్చినా ఇది మనకొద్దు. సో వి నీడ్ దిస్ వన్. యాక్చువల్గా అయితే ఇదే సూపర్ వచ్చింది అనమాట. ఫస్ట్ వెబ్సైట్ మనం ఏదైతే చూసుకున్నామో సూపర్ వచ్చింది సార్, అదే ఫస్ట్ వన్. ఓకేనా? సో వెక్టార్ మ్యాజిక్లోనే సూపర్ వచ్చింది క్వాలిటీ అవుట్పుట్. ఓకేనా? జస్ట్ ఏ మినిట్, ఐ విల్ క్లోజ్ దిస్ వన్. ఒక హ్యాక్ ఉంటుంది, హ్యాక్ చెప్పి కూడా క్లోజ్ చేస్తాను. ఓకేనా? జస్ట్ చూద్దాం. ఇది యాక్చువల్గా మనము ఫోటోషాప్ తోని, లేకపోతే కొరల్ డ్రా తోని, లేకపోతే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ తోని చేయొచ్చు, టైం పడుతుంది. సో మన దగ్గర ఆ టూల్స్ ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ కూడా కొంచెం పెద్దగా కావాలి. ఇదైతే సింపుల్గా అయిపోతుంది. ఈ లోగో క్వాలిటీ బాగుంది కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, ఐ విల్ కమ్ హియర్, స్నిప్పింగ్ టూల్కి వస్తాను. జస్ట్ ఐ విల్ కమ్ అండ్ క్లోజ్ దిస్ వన్. ఓకేనా? ఇక్కడ కొంచెం మీకు క్వాలిటీ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఫ్రీగా ఎలా చేయాలో జస్ట్ మీకు హ్యాక్స్ అనేది చెప్తున్నాను సార్, అంతే. ఓకేనా? సో క్యాప్చర్ లోగో ఫైనల్, FINAL ఫైనల్. డన్, అయిపోయింది. సార్ ఇప్పుడు క్యాప్చర్ కార్తిక్ అనేది ఫైనలైజ్ అయింది. ఇప్పుడు నేను డొమైన్ అనేది తీసుకోవాలి. మరి డొమైన్ ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే, సార్ ఇక్కడ వరకు క్లియరా? చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇక్కడ వరకు క్లియరా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. గెట్ రెడీ. సో మనకేం కావాలి సార్, ఇప్పుడు మనకి పోస్టింగ్ అనేది కావాలి. పోస్టింగ్ అంటే ఏమన్నాను, మనకు బిగ్ రాక్ లో చాలా తక్కువ అమౌంట్ కి మంచిగా ఇస్తున్నాడు కాబట్టి ఐ విల్ గో ఫర్ బిగ్ రాక్. బిగ్ రాక్ లో ఏముంది, KAPTURE, క్యాప్చర్ KARTHIK అని చెప్పేసి కావాలి. వెన్ టైప్ ఇయర్ .com అయితే ఉందంట, కానీ 3 సంవత్సరాలు తీసుకుంటే ఫస్ట్ ఇయర్ అయితే 90 రూపాయలకి ఇస్తాడు. అంటే 1430 ప్లస్ 89 రూపీస్ కడితే నీకు ఇది వస్తుంది అంటున్నాడు. నాకు అదొద్దు సార్, .in కావాలి. .in కూడా అంటే ఏంది, నువ్వు 9 రూపీస్ కట్టు నేను ఇస్తా అంటున్నాడు. ఓకేనా? తర్వాత డొమైన్ ఉంటే సరిపోదు కదా, హోస్టింగ్ కూడా కావాలి. వెన్ ఐ కమ్ టు ద వెబ్ హోస్టింగ్, లైనెక్స్ వెబ్ హోస్టింగ్ అనేది చూస్తున్నాను. వెన్ ఐ కమ్ టు ద లైనెక్స్ వెబ్ హోస్టింగ్, నాకు ఇండియా సర్వరే చూసుకున్నా. ఇది ఎప్పుడు అంటున్నాడు, వెన్ ఐ క్లిక్ ఆన్ పర్ మంత్ 150 రూపీస్ అంటుండు. వెన్ ఐ క్లిక్ ఆన్ బై నౌ ఏమంటున్నాడు, నువ్వు 6 months అంటే 5 year ప్లాన్స్ తీసుకుంటే నీకు చూపిస్తుంది చాలా తక్కువ చూపిస్తున్నాడు. కానీ ఏంది, నువ్వు ఒకటేసారి 60 నెలలకు చూసుకుంటే నీకు ఇంత ఇస్తుండ అంటుండు. లేదు సార్, నాకు 3 months కావాలంటే 300 రూపాయల లాగా కట్టు, 12 months కి కావాలంటే 250 లాగా కట్టు అంటున్నాడు. అంటే నీకు టైం పెరిగే కొద్దీ
హోస్టింగ్ ఛార్జెస్ కూడా తగ్గిపోతుంది. నాకు 60 మంత్స్ 5 ఇయర్స్‌కి ఒకటేసారి కొంటే ఎంత? రూ. 150 లాగా ఇస్తుండనమాట. 5 ఇయర్స్ లోపల ఇంకా అడ్వాన్స్‌మెంట్స్ ఉంటాయి. చీప్ అయిపోతుందనమాట. అందుకని ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటున్నాను ప్రతిసారి చాలా అంటే ఎక్సైటింగ్‌గా పోయి కొనేసామనమాట. తర్వాత కూడా ముట్టం. రియల్ టైమ్ మార్కెట్‌లో ఇది చాలా పెద్ద ఇష్యూ అన్నమాట. మళ్ళీ వాళ్ళ మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి ఎలా కావాలో వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. మనం ఎలా క్యాష్ చేసుకోవాలి సార్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఐ విల్ కమ్ టు ద హోస్టింగర్. హోస్టింగర్‌కొచ్చాను నేను. హోస్టింగర్‌కొచ్చిన తర్వాత క్లిక్ ఆన్. నాకేం కావాలి? ఇక్కడ చూడండి ఎక్స్‌ప్లోర్ అని చెప్పేసి ఉంది. లేకపోతే సర్వీసెస్ ఉంది. ఐ నీడ్ ఎ డొమైన్ నేమ్ సెర్చ్. నాకేం కావాలి? KAPTUR క్యాప్చర్. ఏం పేరబ్బా? సారీ. జస్ట్ ఎ మినిట్. కార్తిక్ క్యాప్చర్ కదా! ఐ విల్ కాపీ దిస్ వన్. ఐ విల్ పేస్ట్ హియర్. నాకు కార్తిక్ క్యాప్చరే కావాలి. చూద్దాం వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది మనకి. వెన్ ఐ కమ్ టు ద కార్తిక్ క్యాప్చర్ యూ ఆర్ గోయింగ్ టు సీ నీకు .com కావాలంటే 4. నాకు ఇది వద్దు సార్ నాకు ఇండియన్ రిజల్ట్ కావాలంటే కమ్ హియర్ జస్ట్ టైప్ HOSTINGR హోస్టింగర్ ఇండియా. ఇండియా వర్షన్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి చూపిస్తుంది. HOSTINGR హోస్టింగర్ ఇండియా. జస్ట్ ఎ మినిట్. యెస్ వి గాట్ దిస్ వన్ స్లాష్ అని చెప్పేసి యాడ్ చేసి ఉంది. నాకేం కావాలి? క్లిక్ ఆన్ సర్వీసెస్, క్లిక్ ఆన్ డొమైన్ నేమ్ సెర్చ్. నాకేం కావాలి? కంట్రోల్ V కార్తిక్ క్యాప్చర్ కార్తిక్ అని చెప్పేసి ఉంది కాబట్టి క్లిక్ ఆన్ సెర్చ్. ఎంత ఇస్తున్నాడో చూడండి ఇతను. .in కావాలంటే 200 ఫస్ట్ ఇయర్ అంటుండు. ఒకవేళ 2 ఇయర్స్ తీసుకుంటే ఇది ప్రైస్ ఇస్తా అంటుండు. 73% డిస్కౌంట్. నేను .com .xyz అని చెప్పేసి గంప గుత్త లెక్కేసాడనమాట. అది తీసుకో, ఇది తీసుకో తక్కువకి ఇస్తా అంటాడు. ఓకేనా? గోడాడి కూడా ఇస్తాడనమాట. ఏంది? నేను ₹1కి ఇస్తా అంటాడు. కానీ ₹1తో నీకు డొమైన్ రాదు కదా! హోస్టింగ్ కావాలి అక్కడే నీకు డబుల్, త్రిబుల్, చెబుల్ బిల్లింగ్ అనేది అయిపోతుంది. సో ఇది ఇక్కడ మనకు ₹200 అయింది అనుకుందాం. నాకేం కావాలి? హోస్టింగ్ కూడా కావాలి. ఇక్కడ మనకు మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్‌ప్రెస్ ఉంది కాబట్టి మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్‌ప్రెస్ అనేది తీసుకున్నా. వెన్ ఐ కమ్ హియర్ జస్ట్ కమ్ డౌన్. ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ? ప్రీమియం ఎవ్రీథింగ్ యూ నీడ్ టు క్రియేట్ యువర్ వెబ్‌సైట్ 149 పర్ మంత్. తర్వాత రెన్యూస్ అట్ 449 పర్ మంత్ 25 వెబ్‌సైట్స్. మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్‌ప్రెస్. నీకు ఎవ్రీ మంత్ 25,000 మంది వచ్చినాక నీ వెబ్‌సైట్‌కి ఏం కాదు 25 GB SSD ఇస్తున్నాను. 4 lakhs ఐనోడ్స్ డైరెక్టరీస్ ఇస్తున్నాను. ఫ్రీ డొమైన్ ఇస్తున్నాను మొత్తం అంటుండనమాట. ఇప్పుడు ఏంది? ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటే ఏమైంది? ఇక్కడ తీసుకున్నాను అనుకోండి ఒకటే వెబ్‌సైట్, ఒకటే హోస్టింగ్. ఒకవేళ ఇది తీసుకుంటే నాకేమైంది? ఐ విల్ గెట్ ఎ ఫ్రీ డొమైన్, ఫ్రీ హోస్టింగ్ అంటే హోస్టింగ్‌తో పాటు మనకి ఫ్రీ డొమైన్ కూడా వచ్చేస్తుందన్నమాట. ఒకవేళ నాకు ఇంకా ఎక్కువ కావాలంటే ఐ విల్ గో ఫర్ దిస్ వన్ అన్నమాట. ఐ విల్ గో ఫర్ దిస్ వన్. సరే మీకోసం నేనేం చేస్తున్నానంటే ఐ విల్ గో ఫర్ దిస్ వన్. ఏముంది సార్? ప్లస్ 2 మంత్స్ ఫ్రీ అంట. నీకు మొత్తం ఇచ్చి ఇది కూడా ఫ్రీగా ఇస్తుండు. ఇదేంటిది? వర్డ్‌ప్రెస్ హోస్టింగ్. నాకు వర్డ్‌ప్రెస్ హోస్టింగ్ వద్దు సార్. ఐ నీడ్ ఎ వెబ్ హోస్టింగ్ అని చెప్పి తీసుకుంటున్నా. వెన్ ఐ కమ్ టు ద వెబ్ హోస్టింగ్ ఇతనేమంటున్నాడు? ఇక్కడ కూడా అదే. లెవెల్ విత్ మోర్ పవర్ఫుల్ అండ్ ఎన్హాన్స్డ్ ఫీచర్స్ 50 వెబ్‌సైట్స్ మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్‌ప్రెస్ ఫ్రీ 7 day హారిజాంటల్ ట్రయల్ 1 lakh మంత్లీ విజిట్స్. నువ్వు తీసుకుంటే ఏమంటుండు? నీ వెబ్‌సైట్‌కి అన్ని కలిపి నెలకు 1,00,000 మంది వచ్చినా నీ వెబ్‌సైట్‌కి ఏం కాదు అంటుండన్నమాట. తర్వాత 6 lakhs ఐనోడ్స్ ఇస్తుండు. ఫ్రీ బిల్ట్ ఇన్ టెంప్లెట్స్, ఫ్రీ ఆటోమేటిక్ వెబ్‌సైట్ మైగ్రేషన్ మొత్తం ఇస్తుండన్నమాట. ఏది తీసుకుందాం సార్ ఇప్పుడు? ఇది తీసుకుందామా ఇది? ఇది తీసుకుందామా సార్ ఇది? సార్ ఇది తీసుకుందామా మనం? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. తీసుకుందామా? యాహ్! మీకు ఏదైతే ఇస్తానో అదే డొమైన్ మీద ఇస్తాను. సబ్ డొమైన్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? డన్. థాంక్ యూ. నేనేం చేస్తున్నాను ఇక్కడ? ఐ విల్ చూస్ దిస్ వన్. ఒక్కసారి చూడండి. చూస్ ప్లాన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఇది ఏమడుతుంది? నేను ఇక్కడ టైప్ చేసే బదులు నేను ఇక్కడ లాగిన్ అయి ఉన్నా కాబట్టి జస్ట్ ఎ మినిట్. యాహ్! ఒక్క నిమిషం ఆగండి. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరండి? ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నథింగ్ టు వరీ. సో HOSTINGR హోస్టింగర్ INDIA హోస్టింగర్ ఇండియా అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఐ విల్ గో ఫర్ హియర్. సర్వీసెస్ వచ్చేసి నాకు వెబ్ హోస్టింగ్ అనేది కావాలి. ఎందుకు సార్ ఇలా అంటున్నానో మీకు అర్థమైపోతుంది. జస్ట్ హోల్డ్ ఆన్. ఐ విల్ గో ఫర్ దిస్ వన్. మీరు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఇలాగే తీసుకుంటున్నానండి. నాకేంది ఇతను కూడా లాక్ చేశాడు. కానీ చూడండి నాకు 12 మంత్స్ కావాలి. మీకు డొమైన్ అండ్ హోస్టింగ్ 1 year ఇస్తానన్నాను కాబట్టి సబ్ డొమైన్ చేసి ఇస్తాను. ఇక్కడ ఏమవుతుంది నాకు ఇక్కడ ఐ నీడ్ టు పే 12 months ప్లాన్. యాక్చువల్‌గా అయితే 8,388 మీకు 4,500కి వస్తుంది. డైలీ బ్యాకప్ ఫ్రీ అంట. డొమైన్ నేమ్ ఫ్రీ అంట. డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ అయితే 0 అంట. మొత్తం కలిపి 6,000 దగ్గర 5,000కి వస్తుంది. 18% జీఎస్టీ కాబట్టి 5,300, 5,400 వచ్చేస్తుందన్నమాట. సో ఐ విల్ కంటిన్యూ. ఇప్పుడు నాకు గూగుల్‌తో రిజిస్టర్ అయితా. మీకు జీమెయిల్ ఉందనుకోండి అయిపోండి. బట్ ఐ నీడ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు యూ. చెప్తాను డీటెయిల్‌గా చెప్తాను. ఏంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను లాగిన్ అయిపోతాను.
గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి క్లిక్ చేస్తే లాగిన్ అయిపోతాం. క్లిక్ ఆన్ గూగుల్. నాకు సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్‌తో నేను తీసుకుంటున్నా. ఓకేనా? సో, పాస్వర్డ్ ఏదో అడుగుతుంది. సో, సపోర్ట్‌కి పాస్వర్డ్ ఏదో పెట్టానండి. జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. ఐ యామ్ చెకింగ్ ద పాస్వర్డ్. ఆహ్, లేకపోతే వేరే డొమైన్‌తోని ఎళ్ళాలి. 1 మినిట్. Support. Oh, yes, got it. Admin. I will make a next. అయిపోయింది సార్. నో థాంక్స్. క్లిక్ ఆన్ కంటిన్యూ. అయిపోయింది. సపోర్ట్ అనే మెయిల్ ఐడీ మనకుంది కాబట్టి మనం తీసుకున్నామనమాట. అంతే సార్, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? మీరు జీమెయిల్‌తో లాగిన్ అయినా కానీ అది అడుగుతుందనమాట. అడుగుతుంది సపోర్టు, టీము, ఇండియా. సో, మన నంబర్ వచ్చేసి నా నంబర్ చెప్తాను కదా, రాసుకోండి. 799-5399. సో, దీనికి కూడా ఒక టైం అనేది ఉంటుంది. టైం చెప్తాను. 799-5399-805 అనేది కంపెనీ నంబరు. మీరు నాతోని కాంటాక్ట్ కావాలంటే 809కి కాల్ చేయొచ్చు. 805 అనేది కంపెనీ నంబరు. 809 అనేది మన నంబరు. సో, డైలీ మీరు 4-5 మధ్యలో నన్ను అడగొచ్చనమాట క్వెరీస్. యూ కెన్ నోట్ ఇట్ డౌన్. అడ్రస్ వచ్చేసి ఎక్కడున్నాను ఇప్పుడు, నేను జూబ్లీ హిల్స్‌లో ఉన్నాను కాబట్టి JUBLI జూబ్లీ హిల్స్, HILLS జూబ్లీ హిల్స్. తర్వాత సిటీ వచ్చేసి HYDERABED హైదరాబాద్. సో, స్టేట్ వచ్చేసి ఐ విల్ గో అండ్ యూజ్ ద తెలంగాణ. జిప్ కోడ్ వచ్చేసి 5,33,000. ఓకేనా? సో, యాడ్ కంపెనీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇదే ఉంది కాబట్టి నాకు అవసరం లేదు. కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. క్లిక్ ఆన్ కంటిన్యూ. 799-5399-805. సో, ఇట్లా చెప్పాను కదా, 552, 53 అట్లా అవుతుందని చెప్పేసి ఇంక్లూడింగ్ జీఎస్టీతో మనకొచ్చేసింది. ఇక్కడ మీకు పేమెంట్ దగ్గరొచ్చినప్పుడు ఇప్పుడున్న మార్కెట్‌లో కార్డ్ వాడే బదులు యూపీఐ ఉంది కాబట్టి యూపీఐని వాడండి. హైలీ రికమెండెడ్ అన్నమాట. ఎందుకు సార్, ఒకవేళ ఆటోలో ఉందనుకోండి, మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఎక్కడుందో, ఏం చేయాలో తెలీదు. అదే యూపీఐ అనుకోండి, సెట్టింగ్స్‌లోకెళ్ళేసి ఆటో పేమెంట్స్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ కావాలంటే ఎనేబుల్, డిజేబుల్ కావాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు. హైలీ సెక్యూర్డ్ అన్నమాట. అక్కడ ఎంతైతే చూపిస్తుందో అంతే కట్ అవుతుందన్నమాట. ఐ నీడ్ టు క్లిక్ ఆన్ సబ్మిట్ పేమెంట్. ఇప్పుడు నేను సబ్మిట్ పేమెంట్ అనేది చేస్తున్నాను. ఓకేనా? ఇదేదో అడుగుతుంది, యూపీఐ ఐడీ అని అడుగుతుంది. ఐ విల్ గో అండ్ యూజ్ జస్ట్ ఎ మినిట్. 1 మినిట్. ఇది ఫస్ట్ డేనండి. ఇట్లానే ఉంటుంది. తర్వాత మొత్తం మీకు అర్థమైపోతుంది. ఓకేనా? రియల్ టైమ్ డొమైన్ హోస్టింగ్ కదా! జస్ట్ ఎ మినిట్. హైడ్ చేయడానికి ఏం లేదు, లైవ్ సెషన్ కాబట్టి. సో, ఐ నీడ్ టు గో టు ద ప్రొఫైల్. ప్రొఫైల్‌కెళ్ళిన తర్వాత యూపీఐ క్యూఆర్ కోడ్స్. జస్ట్ ఎ మినిట్. ఓకే, డన్. 19 SUBRAMENYAM 901@YBL. అయిపోయా. అది వాలిడేషన్ చేసుకొని ఉంటే ఇక్కడ గ్రీన్ కలర్ కంటిన్యూ వస్తుంది. లేకపోతే రాదన్నమాట. వాలిడేషన్ అయితేనే వస్తుందన్నమాట. ఓకేనా? క్లిక్ ఆన్ కంటిన్యూ. అదేమంటుంది, నీకు రూ. 5,360 ఈరోజు చార్జ్ అవుతుంది. వెన్ యూ గోయింగ్ టు అప్రూవ్ పేమెంట్ యూ విల్ సీ 12,000 ఆటో డెబిట్‌లో నేను పెడతాను. కానీ నీకు చార్జ్ అయితే కాదు. ఇంతకంటే ఎక్కువ చార్జ్ చేయను అని చెప్పేసి అంటుంది. క్లిక్ ఆన్ కంటిన్యూ. అయిన తర్వాత నేనేం చేస్తాను, డిజేబుల్ చేసుకుంటా. ఓకేనా? క్లిక్ ఆన్ కంటిన్యూ. అయిపోయా. నాకు ఎంబటే ఫోన్‌పేకి నోటిఫికేషన్ వస్తుంది. ఐ నీడ్ టు క్లిక్ దేర్. ఐ నీడ్ టు క్లోజ్ ద పేమెంట్. అంతే. సో, నేనేమంటున్నాను, కంపల్సరీ యూపీఐని వాడండి. చాలా హ్యాండీగా ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా రాదు ఫ్యూచర్‌లో. ఓకేనా? జస్ట్ ఎ మినిట్. వచ్చింది, రిమైండర్ వచ్చింది. అలర్ట్. ఐ నీడ్ టు క్లిక్ ఆన్ హోస్టింగర్. క్లిక్ ఆన్ పే. సెట్ ఆటో పే వస్తుంది. అయిపోయింది సార్. పేమెంట్ కూడా అయిపోయింది. అయిపోయింది పేమెంట్. ఓకేనా? విల్ వెయిట్. ఇది ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయిపోతుంది. కానీ పేమెంట్ జరిగేటప్పుడు మీరు రిఫ్రెష్ చేయొద్దు. చాలా మంది డొమైన్ కొన్న తర్వాత ఏం చేశారో తెలుసా? వదిలేస్తారన్నమాట. వదిలేయొద్దు. మీకు ఏదైతే సపోర్ట్ మెయిల్ అనేది మనం వాడుతున్నామో, support@ai-digital.marketing,
వాళ్ళు అంటే ఈ హోస్టింగర్ కంపెనీ వాళ్ళు డొమైన్ ప్రాసెస్‌లో మీకొక వెరిఫికేషన్ మెయిల్ అనేది పంపిస్తారు. అది మీరు వెరిఫై చేసుకోకపోతే మీ యొక్క డొమైన్ నేమ్ అనేది ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ చేసేస్తారనమాట. ఓకేనా? సో, కంపల్సరీ మీకు వెరిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు ఏం చేయాలి నేను? ఇది వస్తుందన్నమాట ఇలా. హలో హూ ఈస్ థిస్ వెబ్‌సైట్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది. మై సెల్ఫ్ మై బిజినెస్ అని చెప్పేసి రాస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకేనా? క్రియేట్ ఏ వెబ్‌సైట్, మైగ్రేట్ ఏ వెబ్‌సైట్ అని చెప్పేసింది. ఐ విల్ గో ఫర్ క్రియేట్ ఏ వెబ్‌సైట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్ అన్నమాట. నాకేం గావాలి? వర్డ్‌ప్రెస్‌తోని గావాలి. మనది వర్డ్‌ప్రెస్ గాబట్టి వర్డ్‌ప్రెస్ జేసుకుందాం. నాకేదొద్దు సార్ ఖాళీగా కావాలంటే ఖాళీగాది గూడా తీసుకో. ఖాళీగా గూడా తీసుకో. ఎవ్వడేమనడనమాట. ఓకేనా? వర్డ్‌ప్రెస్ అయితే ఫుల్లీ కస్టమైజబుల్. సో, నేనేం జేస్తున్నాను? ఐ విల్ గో ఫర్ ఎంటర్ పీహెచ్‌పీ హెచ్‌టీఎంఎల్ వెబ్‌సైట్ బేసిక్‌గా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా? సో, నాకు వర్డ్‌ప్రెస్ కావాలంటే వర్డ్‌ప్రెస్, ఇది కావాలంటే ఇది, ఇది కావాలంటే ఇది. సో, మీకు వర్డ్‌ప్రెస్ చెప్పాలి కాబట్టి చెప్తాను. బట్ ఐ విల్ గో ఫర్ ఎంప్టీ. మీరు వర్డ్‌ప్రెస్ అనుకోండి. క్లిక్ ఆన్ వర్డ్‌ప్రెస్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఒక్కసారి చూడండి. నెక్స్ట్. ఇది అడుగుతుందన్నమాట. ఏదో పాస్‌వర్డ్ అడుగుతుంది. ఐ విల్ గివ్ మై ఓన్ పాస్‌వర్డ్. దిస్ ఈస్ మై ఓన్ పాస్‌వర్డ్. వర్డ్‌ప్రెస్ అడ్మిన్ ఈమెయిల్ ఐడీ ఇది అడుగుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మీకు డొమైన్ గురించి అడుగుతుందన్నమాట. ఏమని అడుగుతుంది ఇక్కడ? క్రియేట్ ఎ వెబ్‌సైట్ విత్ ఏఐ, ప్రీ బిల్ట్ వెబ్‌సైట్స్ అండ్ థీమ్స్. నాకేదొద్దు. నా ఇష్టం వచ్చి నేనే డిజైన్ చేసుకుంటా. క్లిక్ ఆన్ క్రియేట్ ఎ బ్లాంక్ సైట్ అంతే. ఇక్కడెళ్ళిన తర్వాత మీకేమంటుంది? డొమైన్ నేమ్ తీసుకోమంటుంది. మనకేంది? ఈ ప్లాన్ తీసుకుంటే ఫ్రీ డొమైన్ ఇస్తా అన్నాడు కాబట్టి ఐ విల్ ఆస్క్ ద డొమైన్. సో, నేనేం చేస్తున్నాను ఇక్కడ కా క్యాప్చర్ కార్తిక్ అనేది నేను తీసుకోలేను. తర్వాత నేను యాడ్ చేస్తాను. ఓకేనా? ఐ విల్ గో అండ్ యూజ్ ఏఐపీడీఎంఏ. ఓకేనా? ఏఐపీడీఎంఏ డాట్ ఇన్ అని చెప్పి తీసుకుంటా. ఒకేలా ఉందనుకోండి ఇట్ విల్ బి హ్యాపీ. సో, ఏఐపీడీఎంఏ డాట్ ఇన్ ఉందంట. చూద్దాం. నిజంగా ఉంటే విల్ టేక్ ఇట్. ఏఐపీడీఎంఏ డాట్ ఇన్ అనేది ఉందన్నమాట. చూడండి ఏఐపీడీఎంఏ. ఏఐ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ. క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ చేస్తున్నాను. సో, ఇండియా పర్సనల్ అని చెప్పేసి ఉంది. యెస్, ఐ విల్ గో ఫర్ పర్సనల్ ఆర్ కంపెనీ నా ఇష్టం. ఐ విల్ గో ఫర్ దిస్ వన్. రియల్ టైమ్ ఎలా చేస్తారో చూపిస్తున్నాను సార్ అంతే. కంపెనీ వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఏసీఏడిఈఎంవై అకాడమీ అన్నమాట. సార్ అకాడమీ ఎందుకు పెట్టారు సార్ అంటే ఆన్‌లైన్ అకాడమీ కాబట్టి ఆన్‌లైన్ తగ్గట్టు పెట్టుకుంటున్నాను. ఓకేనా? వి ఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్. సో, మన ఏరియా వచ్చేసి హెచ్‌వైడీఈఆర్ఏబీడీ లేదు. కాబట్టి టీఈఎల్ఏఎన్‌జీఏ తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. హైదరాబాద్ అడ్రెస్ వచ్చేసి జేయూబీఎల్ఐ జూబ్లీ హిల్స్, జూబ్లీ హిల్స్ అని చెప్పేసి తీసుకుంటున్నా. సరే నాకు అర్థమైంది. జూబ్లీ హిల్స్ సంథింగ్ 83 అని చెప్పేసి రాస్తున్నాను. క్లిక్ ఆన్ ఫినిష్ రిజిస్ట్రేషన్ అయిపోయా. నిజంగా అది అవైలబుల్‌గా ఉందనుకోండి, అది మనకి ఇచ్చేస్తాడన్నమాట. ఓకేనా? లేకపోతే వి నీడ్ టు గో ఫర్ అనదర్ వన్. నో థాంక్స్. నో థాంక్స్. డన్. ఇప్పుడు మనకు ఫ్రీ డొమైన్ ఇస్తున్నాడు కాబట్టి డాట్ ఇనే తీసుకున్నాను. నాకు డాట్ కామ్ అవసరం లేదు. మనది ఇండియన్ వెబ్‌సైట్ కాబట్టి ఐ విల్ టేక్ దిస్ వన్. అతను చూడండి వేర్ ఈస్ యువర్ టార్గెట్ ఆడియన్స్ లొకేటెడ్. నా ఆడియన్స్ మొత్తము ఎక్కడ వరల్డ్ వైడ్ ట్రాఫిక్ అంత వస్తుంది. కానీ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడ వచ్చేది? నేను తెలుగు ఆడియన్స్ కాబట్టి ఏపీ, తెలంగాణ ఉంటుంది కాబట్టి నాకు ఇండియన్ ట్రాఫిక్ అని చెప్పేసి ఇండియా ఉంది. క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్ అని చెప్తే అయిపోయా. వితిన్ కపుల్ ఆఫ్ సెకండ్స్‌లో వర్డ్‌ప్రెస్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. అర్థమైందా? వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్‌లో వర్డ్‌ప్రెస్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుంది. గెట్ రెడీ ఫర్ థట్. గెట్ రెడీ ఫర్ థట్. సార్ అర్థమైందా సార్ ఇది? ఇక్కడి వరకు అర్థమైందా? ఇక్కడి వరకు అర్థమైందా? సార్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇక్కడి వరకు అర్థమైందా? మన సెషన్ స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్‌లీ 35, 40 మినిట్స్ అవుతుంది. యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ. సింపుల్‌గానే ఉందా ప్రాసెస్? కష్టంగా ఉందా ఏమరా? సింపుల్‌గా ఉందా? కష్టంగా ఉందా? సింపుల్. థాంక్ యూ. థాంక్ యూ. జస్ట్ హోల్డ్ ఆన్. జస్ట్ హోల్డ్ ఆన్. చూద్దాం ఒకసారి. ఎంత టైం పడుతుందో చూద్దాము. మన వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి AIPDMA.in. బ్యాక్ ఎండ్‌లో అవుతుంటుంది. ఒక్కొక్కసారి ఫ్రంట్ ఎండ్‌లో వచ్చేస్తుందన్నమాట. వి నీడ్ టు చెక్ ఇట్. రాలేదు. దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్. చెక్ ఇఫ్ దేర్ ఈస్ ఎ టిపో ఇన్ AIPDMA.in. అంటే ఏంది? స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోమంటుండు. ఎందుకు? ఇక్కడ మనకు వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేస్తేనే అది ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఐ విల్ కమ్ టు ద జీమెయిల్. నేను జీమెయిల్‌కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఐ నీడ్ టు స్విచ్ టు ద support@AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీకి నాకు వాళ్ళు కన్ఫర్మేషన్ మెయిల్స్ అనేది పంపిస్తారన్నమాట. డొమైన్ తీసుకున్నాను కాబట్టి ఆ డొమైన్ వెరిఫై చేసుకోమని చెప్తుంది. లేకపోతే అకౌంట్ అనేది డీయాక్టివేట్ చేసేస్తారన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి.
వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ టు యూజ్ యువర్ డొమైన్. నీకు డొమైన్ 100% కావాలంటే, నీ డొమైన్ యాక్టివేట్ కావాలంటే ఎంబటే వెరిఫై చేసుకోండి. చాలా మంది వదిలేస్తారు సార్. ఒకప్పుడు ఒకలాగా ఉండేది. ఇప్పుడు మొత్తం మ్యాండేటరీ అయిపోయిందన్నమాట. కాబట్టి ఏం చేయాలి, పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి హోస్టింగర్‌కి మనకు మెయిల్ వచ్చేసింది. చూడండి వచ్చేసింది. తర్వాత ఏం చేస్తున్నాను, పేమెంట్ రిసీవ్డ్ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఇచ్చారన్నమాట. ఓకేనా, డన్. తర్వాత ఏంది, వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ టు యూజ్ యువర్ డొమైన్. మనకు ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి AIPDMA.in అనేది వాడుతున్నాం. క్లిక్ ఆన్ వెరిఫై మెయిల్ అని కొడితే ఏమైతుంది, మనకి అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది సార్. అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. యువర్ ఈమెయిల్ అడ్రస్ హాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. అయిపోయా. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిన తర్వాత నాకు మెయిల్స్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ కంపల్సరీ వెరిఫై ఈమెయిల్ వస్తే మాత్రం చేయాలి సార్. దట్ ఈస్ హైలీ రికమెండెడ్. అయిపోయింది చూడండి. అయిపోయింది సార్. ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఒక డమ్మీ నేమ్‌తో మీకు వచ్చేస్తుంది ఇది. నా వెబ్‌సైట్ వస్తుందో లేదో చూద్దాం. నిజంగా వచ్చిందనుకోండి, ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ మినిట్స్, లేకపోతే కపుల్ ఆఫ్ సెకండ్స్, లేకపోతే 24-48 అవర్స్‌లో డొమైన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సార్ మా అందరికి డొమైన్ అండ్ హోస్టింగ్ ఇస్తన్నారు కదా! మళ్ళీ ఎలా ఇస్తారు సార్? చెప్పమంటారా సార్? చెప్పమంటారా ఎలా ఇస్తానో? చెప్పమంటారా ఎలా ఇస్తానో? మీ ఇష్టం. ఒకప్పుడు నేను క్లాసెస్ ఎలా చెప్పేవాడినంటే, ఇన్ఫినిటీ ఫ్రీ హోస్ట్, ఇన్ఫినిటీ ఫ్రీ డొమైన్ ఇస్తుండే, ప్రో ఫ్రీ హోస్ట్ డొమైన్ అండ్ హోస్టింగ్ ఇస్తుండే, సబ్ డొమైన్ ఇచ్చేసి రియల్ టైమ్ ప్రాబ్లమ్ చెప్పి మొత్తం చెప్తుండే అన్నమాట. ఇప్పుడు నేను మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. అంటే నేను ఇది రెగ్యులర్ ప్రాసెస్ చెప్తాను. 2 ప్రాసెస్ అన్నాను కదా! ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి ఫ్రీ డొమైన్ హోస్టింగ్‌లో నేను మీకు సబ్ డొమైన్‌తో పాటు ప్రీమియం హోస్టింగ్ ఇచ్చేస్తాను. మీకు ఇష్యూస్ రాదు. కానీ సార్ నేను ప్రాబ్లమాటిక్‌గా నేను నేర్చుకోవాలి. రేపు నాకు ప్రాజెక్ట్ వస్తది. ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి? ఈ థీమ్ రాకపోతే ఏం చేయాలి? ఈ ప్లగిన్ రాకపోతే ఏం చేయాలి? అనేది మీ దగ్గర ఉంటుందన్నమాట. రోడ్ సాఫ్ ఉందనుకోండి ఎవడన్నా నడుపుతాడన్నమాట. రోడ్ కొంచెం అటు ఇటు ఉందనుకోండి, మైండ్ కాన్సంట్రేషన్ అది పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రాయోస్ ఎట్లా ఉండాలి? గుంత ఉంటే ఎట్లా ఎళ్ళాలి? స్మూత్‌గా ఉంటే ఎలా ఎలా ఎళ్ళాలి? నా బ్యాక్‌లో మా మదర్ ఉంటే ఒకలాగా ఎళ్తాను. నా మిసెస్ ఉంటే ఒకలాగా ఎళ్తాను. ముసలి వాళ్ళు ఉంటే ఒకలాగా ఎళ్తాను. ఆ డ్రైవింగ్ స్కిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, వెబ్‌సైట్ కూడా వచ్చేటప్పుడు స్మూత్‌గా ఎళ్తుందని చెప్పి ఎక్కడ గ్యారంటీ లేదన్నమాట. నీకు ఏ టైంలో ఇష్యూస్ ఉందో ఎవ్వరు చెప్పలేరు. మళ్ళీ అలాంటి టైంలో ఏం చేయాలి? నేను ఒకటి కాన్సెప్ట్ చెప్తాను. ఆ కాన్సెప్ట్‌తో పాటు మళ్ళీ చెప్తున్నాను. ఆ కాన్సెప్ట్‌తో పాటు మీరు ప్రాబ్లమాటిక్ కూడా ట్రై చేయాలి. ఓకేనా సార్ ఇది? సార్ ఇది ఓకేనా? నేను ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఇస్తాను. మీకు ప్రాబ్లమాటిక్ స్కిల్స్ ఇక్కడ మనకు ప్రీమియం డొమైన్ అండ్ హోస్టింగ్ కాబట్టి మీకు ప్రాబ్లమ్స్ రావు. కానీ ప్రాబ్లమాటిక్ కూడా మీరు నేర్చుకోవాలి. దట్ ఈస్ మై మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకేనా? విల్ వెయిట్ అండ్ సీ. ఇక్కడ కూడా నేను రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. AIPDMA రాలేదింకా. వి నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. సరే సార్. ఇదంతా ఓకే. ఇప్పుడు మాకు ఫస్ట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఇచ్చేయమంటారు. సో రేపు మొత్తం క్రియేట్ చేసి మీకు 1 బై 1 ఒక బ్రాడ్‌కాస్ట్ మెసేజ్ చేస్తాము. వచ్చేస్తుంది. ఓకేనా? గెట్ రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంది సార్ ఇది? దీన్ని ఏమంటామంటే స్టేజింగ్ అంటామన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ నా వెబ్‌సైట్‌తోని ఇవ్వలేదు. ఫస్ట్ మీరు ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేసిన తర్వాత ఒక డమ్మీగా వస్తుంది. తర్వాత ఏమవుతుంది? దీనికి ఆటోమేటిక్‌గా షిఫ్ట్ అయిపోతుందన్నమాట. సో ఐ నీడ్ టు కాపీ థిస్ వన్. ఇది మన వెబ్‌సైట్ కాబట్టి దేర్ ఈస్ ఏ టిపో ఇన్ డొమైన్ AIPDMA. కరెక్టేనా మన వెబ్‌సైట్ నేమ్? AIPDMA. ఎక్కడ తెలుస్తుంది సార్? క్లిక్ ఆన్, ఇవన్నీ చెప్తాను సార్. కన్‌ఫ్యూజ్ గాకండి. చెప్తాను, నథింగ్ టు వరీ. ఓకేనా? జస్ట్ గో బ్యాక్. యూజ్ యువర్ డొమైన్ నేమ్ అంటున్నాడు కదా! ఇక్కడ చూడండి AIPDMA. ఇది మన డొమైన్ నేమ్. దిస్ లింక్ లుక్స్ సస్పీషియస్. క్లిక్ ఆన్ డోంట్ ఓపెన్. లేదు సార్, ఓపెన్ ఎనీవే. అయితే ఓపెన్ అవుతుంది. లేకపోతే యెస్ వచ్చేసింది సార్. AIPDMA వచ్చేసింది చూడండి. ఇంతకుముందు ఏమొచ్చింది మనకి? ఎర్రర్ వచ్చిందన్నమాట. అంటే అది వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్‌లో యాక్టివేట్ కావచ్చు. 1 అవర్‌లో యాక్టివేట్ కావచ్చు. కపుల్ ఆఫ్ సెకండ్స్‌లో యాక్టివేట్ కావచ్చు. మినిమమ్ 24-48 అవర్స్‌లో మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకు యాక్టివేట్ అయింది సార్ అంటే యూ హావ్ డన్ ఏ డొమైన్ వెరిఫికేషన్. ఇలా వస్తుందన్నమాట. కంటిన్యూ టు సైట్ అని కొడితే అయిపోతుంది. ఇక్కడ నాట్ సెక్యూర్ ఉంది కదా! ఇది కూడా ఎళ్ళిపోతుందన్నమాట. ఇది కూడా మనకి ఎళ్ళిపోతుంది. చాలా సింపుల్ అన్నమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సార్ నాకు సబ్ డొమైన్ కావాలి. ఈ సబ్ డొమైన్ కావాలంటే నేను కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలన్నమాట. ఐయామ్ స్టాపింగ్ హియర్. ఓకేనా? కానీ మీకు ఫ్రీ డొమైన్ హోస్టింగ్ ఇస్తానన్నాను కదా! మళ్ళీ ఫ్రీ డొమైన్ హోస్టింగ్ చెప్పమనాలా? సార్ ప్రాబ్లమాటిక్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్. నేను రియల్ టైమ్ ఇది ఇచ్చేస్తాను మీకు. లాగినే చేసుకోవచ్చు. రేపు డీటెయిల్‌గా చెప్తాను. మీరేం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ అనేది ఫాలో కావాలి. రెడీనా సార్? నేను చెప్పే ప్రొసీజర్ మీరిప్పుడు ఫాలో కావాలి. అవుతారా? నేను చెప్పే ప్రొసీజర్ మీరు ఫాలో కావాలి. చాలా ఇంపార్టెంట్. సార్ ప్రాబ్లమ్ లేకుండా మొత్తం స్పీడ్‌గా వచ్చేస్తుందంటే తప్పు అది. ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే దానిదొక ఏమంటారు? మనం జేసే ఆ ప్రాజెక్ట్ యొక్క పెయిన్ అనేది తెలుస్తుంది. ఏముంది, ఏఐ ఉంది కొట్టేస్తే వచ్చేస్తుందంటే, అరే ప్రాబ్లమ్ వస్తే ఎవడు చేస్తాడు? ఏఐ కూడా చేయదన్నమాట. ఏఐ ఆల్సో డోంట్ నో లాట్ ఆఫ్ థింగ్స్.
నువ్వు ఇచ్చిన డేటా బట్టి అది శాంపుల్ చేసి నీకు ఇస్తుంది తప్ప అది చేయమంటే అది చేయలేదు. ఎందుకంటే దానికి కమాండ్స్ ఇవ్వాలి. కమాండ్స్ కూడా ప్రాపర్‌గా ఇవ్వకపోతే యూజ్‌లెస్. సరే నువ్వు కమాండ్ ఇచ్చినావు దానికి అర్థం కాలేదు. నేను కరెక్ట్ కమాండే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చాను దానికి అర్థం కాలేదు. ఏం చేస్తుంది? ఏం చేయలేదన్నమాట. కాబట్టి రియల్ టైమ్‌లో మార్కెట్ ఎలా ఉన్నా సరే స్ట్రాంగ్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ థింకింగ్ కేపబిలిటీ అనేది ఉండాలి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే నేను మిలిటరీలో జాయిన్ అయినా అనుకుందాం. నాకు డైరెక్ట్ వెపన్స్ ఇస్తాడా? ఇవ్వడు. ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఆ పెయిన్ అనేది తెలుసుకున్న తర్వాత పవర్‌ఫుల్ వెపన్స్ అనేది మీకిస్తారు. మీరు కూడా రియల్ టైమ్‌లో ఇలాగే ఉండాలి అంటే ఆ ప్రాబ్లమ్ తెలుసుకోవాలి. ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ప్రాజెక్ట్స్ అనేది మీరు ఈజీగా అనేది క్లోజ్ చేస్తారనమాట. అంతే తప్ప ఏదో వచ్చింది కొడితే అవుట్‌పుట్ వచ్చిందంటే ఇట్స్ ఎ యూజ్‌లెస్ అన్నమాట. ఓకేనా? డన్. గెట్ రెడీ. గెట్ రెడీ. జస్ట్ ఎ మినిట్. ఐ విల్ కమ్ హియర్. మళ్ళీ ఫ్రీగా డొమైన్ హోస్టింగ్ ఎవరిస్తారు సార్ అంటే మీకోసము నేనేం చేస్తున్నాను? ఓకేనా? జస్ట్ ఎ మినిట్. జస్ట్ ఎ మినిట్. డన్. ఐఎమ్ గోయింగ్ టు రైట్ INFINITY ఇన్ఫినిటీ ఫ్రీ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఏం వెబ్సైట్ సార్ ఇది? ఇన్ఫినిటీ ఫ్రీ అన్నమాట. వీళ్ళేమి ఇస్తారు తెలుసా? ఫ్రీ సబ్ డొమైన్, ఫ్రీ హోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు. నేను ప్రీవియస్ సెషన్‌లో మొత్తం ఇలాగే చెప్పేవాడిని. ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమాటిక్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్‌గా ఇచ్చేవాడిని. ఇక్కడ కూడా మీకేంది డైరెక్ట్ ఫ్రీ డొమైన్ ప్రీమియం డొమైన్ అండ్ హోస్టింగ్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఆ ప్రాబ్లమాటిక్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాను అన్నమాట. ఇది టైం వేస్ట్ కానీ తప్పదు. మీరు తెలుసుకోవాలి కదా సబ్జెక్ట్ ఒక డెప్త్. అందుకని. నాకేం కావాలి? మీరు కొత్త అకౌంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు ఓపెన్ infinity-free.com. తర్వాత ఏం చేయాలి? రిజిస్టర్ అని చెప్పేసి కొట్టాలి. రిజిస్టర్ అనేసి కొట్టాలన్నమాట. రిజిస్టర్ అని కొట్టిన తర్వాత ఏమవుతుంది? నీ యొక్క మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది అంటుంది. నేనేం చేస్తున్నాను? ఐ విల్ గో విత్ సైన్ అప్ విత్ గూగుల్ అంటున్నాను. ఐ విల్ గో ఫర్ సైన్ అప్ విత్ గూగుల్. నా వెబ్సైట్ ఏంది? support@aipowerdigital.marketing దీనికి ఇచ్చాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. అయిపోయా. 2 క్లిక్కులతోని నాకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. జస్ట్ యూజింగ్ 2 క్లిక్స్ మై అకౌంట్ విల్ బి క్రియేటెడ్. జీమెయిల్ అనేది అంత సూపర్. జస్ట్ హోల్డ్ ఆన్ ఐ నీడ్ టు గివ్ ప్రాపర్ ఇన్‌స్ట్రక్షన్స్ టు యూ. ఎలా చేయాలో కూడా చెప్తాను. సార్ ఇదెందుకు ఫ్రీగా ఇస్తున్నాడు సార్ అంటే, ఇదెందుకు ఫ్రీగా ఇస్తున్నాడు సార్ అంటే, ఇగో బ్యాక్ ఎండ్ ఇట్లా అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయన్నమాట. బ్యాక్ ఎండ్ ఇట్లా అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తాయన్నమాట. కాబట్టి మీరు అడ్వర్టైజ్‌మెంట్స్ అనేది క్లిక్ చేయొద్దు. ఏం చేయాలి? యువర్ అకౌంట్స్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా! క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. లైఫ్ టైమ్ $0, ప్రీమియం $2.5 పర్ మంత్. ఇప్పుడు ఇది నేను మీకు ఇచ్చేది ఇలాంటి ప్లాన్ అన్నమాట. సూపర్ ప్రీమియం అయితే $3.65, అల్టిమేట్ ప్రీమియం అంటే ఇది అంటారు. నాకేమొద్దు సార్. నాకు ప్రాబ్లమాటిక్ కావాలి కాబట్టి ఇక్కడ అన్ని ఎక్స్ మార్కులు మర్చిపోండి. క్లిక్ ఆన్ క్రియేట్ నౌ. క్లిక్ ఆన్ క్రియేట్ నౌ. ఎప్పుడైతే క్రియేట్ నౌ అని కొడతానో నాకు ఇలా వస్తుందన్నమాట. చూడండి ఎంత డీటెయిల్‌గా వస్తుందో. సో ఇక్కడ మీకు కొన్ని సబ్ డొమైన్స్ ఇస్తాడు. సార్ యాక్చువల్‌గా ఇది ఏంది సార్? కాసేపట్లో చెప్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. నాకేం కావాలి? ఇది DM1 కాబట్టి ఐయామ్ గోయింగ్ టు మేక్ AIPDMA మనది బ్యాచ్ 1 కాబట్టి 1 అని చెప్పేసి రాస్తున్నాను. AIPDMA మన వెబ్‌సైట్ నేము. ఇక్కడ ఎక్స్‌టెన్షన్ ఇస్తాడన్నమాట. ఇదేంది సార్? చెప్తాను. సబ్ డొమైన్స్ అంటామన్నమాట. చాలా డీటెయిల్‌గా చెప్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. లవ్స్ టు బ్లాగ్, ఇన్ఫినిటీ ఫ్రీ యాప్, VS, ఇన్ఫీ, కేసుక్, 42 వెబ్, rf.gd. సో ఇది నాకు క్యారెక్టర్ తక్కువ ఉంది కాబట్టి ఐ విల్ గో ఫర్ దిస్ వన్. అంటే ఏంది? AIPDMA, AI ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ బ్యాచ్ 1 కాబట్టి 1 అని చెప్పేసి రాశాను. చెక్ అవైలబిలిటీ అని చెప్పేసి కొడుతున్నాను. ఓకేలా ఉందనుకోండి ఇది మీకు ఇచ్చేస్తాడు. వచ్చేసింది. ఉంది కాబట్టి మీకు వచ్చిందనమాట. అకౌంట్ పాస్వర్డ్ ఏదో అడుగుతున్నాడు. నాకు అదంతా అవసరం లేదు. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్ అంతే. ఏం టచ్ చేయొద్దు మీరు. ఏం చేయాలి? అది ఇచ్చిన తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్ అంతే. అంతే. చాలు. ఏమంటుంది? నేను నీకు అప్డేట్స్ అనేది పంపియాలంటే కంపల్సరీ ఇక్కడ ఉన్న ఈమెయిల్ కన్సెంట్ పర్మిషన్స్ ఇవ్వు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఐ నీడ్ టు అప్రూవ్, ఐ అప్రూవ్ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఈమెయిల్ కన్సెంట్ వచ్చేసి ఐ అప్రూవ్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ అని కొడితే అయిపోతుంది. యూ ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ డొమైన్. జస్ట్ చూడండి. నెవర్ అని కొట్టండి. అయిపోయింది. అయిపోయింది సార్. ఇట్ విల్ ప్రొవైడ్ యూ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఫ్రమ్ థర్డ్ పార్టీ. నేనిచ్చే ప్రీమియంతో పాటు అంటే అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ అనేది సాలిడ్ అన్నమాట. తర్వాత మీకు ఇచ్చినట్టు చేసుకోండి. ఓకేనా? జస్ట్ హోల్డ్ ఆన్. ఇక్కడ మీకు యాడ్స్ వస్తుంటాయి. టెంప్ట్ చేస్తాడు. డోంట్ టచ్ దట్ యాడ్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాము? ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసుకొని నాకు కావాల్సిన డొమైన్ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ అని కొడితే ఇలా వచ్చింది ప్రాసెస్. ఓకేనా? కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫీచర్. జస్ట్ హోల్డ్ ఆన్. జస్ట్ హోల్డ్ ఆన్. ఇది అయిన తర్వాత ఆ స్టెప్‌కెళ్తాను. ఓకేనా? సార్ క్లియర్‌గా ఉందా సబ్జెక్ట్? సబ్జెక్ట్ క్లియర్‌గా ఉందా? సబ్జెక్ట్ క్లియర్‌గా ఉందా? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? సబ్జెక్ట్ క్లియర్‌గా ఉంది కదా?
Yes అండి, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఓకే. యా రాజు, ఐ విల్ ఆన్సర్ రాజు. జస్ట్ హోల్డ్ ఆన్. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా? థ్యాంక్ యూ. గెట్ రెడీ. సబ్జెక్ట్ విల్ బి వెరీ ఎక్సలెంట్ నౌ. గెట్ రెడీ. సో యాడ్ రిమోట్ అని చెప్పేసి ఏదో వస్తుంది, మనకు అవసరం లేదు. అంటే ఉన్నది ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ఇలా వస్తుంది అన్నమాట. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అయిపోతుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పటివరకు మనం ఏం చేశాము? జస్ట్ డొమైన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సబ్ డొమైన్ అనేది పైసలు పెట్టకుండా ఫ్రీగా ఒక సబ్ డొమైన్ తోని క్రియేట్ చేసుకున్నాం. సరే, క్రియేట్ చేసుకొని నేనేం చేయాలి సార్ అంటే, ఐ రిక్వైర్డ్ ఏ హోస్టింగ్ అన్నమాట. హోస్టింగ్ అనేది కావాలి. ఇక్కడ చూస్తే ఏముంటుంది? కంట్రోల్ ప్యానెల్ అనేది ఉంటుంది. మన మొబైల్లో సెట్టింగ్స్ ఉంటుంది. ల్యాప్టాప్ లో, డెస్క్టాప్ లో మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడితే కంట్రోల్ ప్యానెల్ ఉంటుంది. సి ప్యానెల్ అంటాం అనమాట. ఇక్కడ కూడా కంట్రోల్ ప్యానెల్ అనేది ఉంటుంది. కొంతమంది సి ప్యానెల్ అంటారు. క్లిక్ ఆన్ కంట్రోల్ ప్యానెల్, అంతే. ఎప్పుడైతే కంట్రోల్ ప్యానెల్ మీద క్లిక్ చేశానో మీకు ఇలా వస్తుంది అనమాట. ఇంపార్టెంట్ నోటీస్, ఏదో ఐడి ఇచ్చేసి మన రిజిస్ట్రేషన్ ఐడి తో పాటు ఇలా ఇస్తాడనమాట. ఏం చేయాలి? క్లిక్ ఆన్ ఐ అప్రూవ్ అని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేయాలి. ఫస్ట్ టైం ఐ అప్రూవ్ అనేది ఈమెయిల్ కోసము, ఇది వచ్చేసి కంట్రోల్ ప్యానెల్ లో నీకు నచ్చింది నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి ఐ అప్రూవ్ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట. ఇక ఏమంటుంది? థ్యాంక్స్, యువర్ ప్యానెల్ విల్ బి లోడెడ్ అని చెప్పేసి ఇలా వస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా యాడ్స్ వస్తున్నాయి. ఎందుకు? అతనికి రెవెన్యూ వచ్చేది ఇలాగనమాట. సార్ ఏంది సార్ ఇంత పెద్దగా ఉంది, ఇదంతా నేను నేర్చుకుంటానంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే అయిపోతుంది. ఏముంటుందో తెలుసా? క్లిక్ ఆన్ దిస్ వన్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను నేను? సార్ మనం వాట్సాప్ తయారు చేయలేదు సార్, వాట్సాప్ వాడితే వస్తుంది అంటే ఇక్కడ కూడా వాట్సాప్ ఎలా వాడాలో తెలిస్తే చాలన్నమాట. ఓకేనా? చాలా సింపుల్ థింగ్స్. ఇదంతా ఏంది? జస్ట్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సెకండ్ డే నుంచి మీకు అర్థమైపోతుంది. ఓకేనా? అంటే డొమైన్ ఈ రోజు తీసుకున్నాం, హోస్టింగ్ తీసుకున్నాం కాబట్టి రేపు నుంచి ఇంకొంచెం డీటెయిల్ గా జస్ట్ లాగిన్ చేసుకోవాలంతే. మీరు వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది? కొత్త ఫోన్ తీసుకొని సిమ్ వేసుకొని వాడేటప్పుడు ఎంత టైం పడుతుంది? కొత్త ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ఎంత టైం పడుతుంది? ఫస్ట్ వెహికల్ నా దగ్గర ఫుల్ క్యాష్ ఉంది, కానీ షోరూమ్కి వెళ్తాను, వెహికల్ తీసుకునేటప్పుడు టైం పడుతుంది కదా? ఇక్కడ కూడా అంతే. సబ్జెక్ట్ ఈజ్ సింపుల్. నేనున్నాను, మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. జస్ట్ నేను చెప్పింది చేయండి అంతే. సో ఇన్ఫినిటీ ఫ్రీలో ఏం కావాలి మనకు? ఇక్కడ చూడండి, నాకు ప్రిఫరెన్సెస్, ఫైల్స్, డేటాబేస్, డొమైన్స్, ఈమెయిల్, మెట్రిక్స్, సెక్యూరిటీ, సాఫ్ట్వేర్. మనం ఏదో అనుకున్నాం కదా? అంటే నాకు కావాల్సిన ఫీచర్ ఏంది? సాఫ్ట్వేర్ కావాలి. ఏం సాఫ్ట్వేర్ అది? వర్డ్ ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. అంటే కంట్రోల్ ప్యానెల్ అంటే ఏంది? నా మొబైల్ కి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. ల్యాప్టాప్, డెస్క్టాప్ అయితే నా కంప్యూటర్ కి, ల్యాప్టాప్ కి సంబంధించిన డేటా మొత్తం ఉంటుంది. సో నాకు సాఫ్ట్వేర్ కావాలి కాబట్టి సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే నాకు డేటా వస్తుంది. సాఫ్టాక్యులస్ యాప్స్ బిల్డర్ అనేది ఉందన్నమాట. ఏంది సార్ ఇది? సాఫ్టాక్యులస్ యాప్స్ బిల్డర్ అనేది ఉంది. ఇదేంది? మన మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా? ప్లే స్టోర్ లో ఏముంటుంది? నాకు వాట్సాప్ కావాలంటే వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటా. లేదు సార్ నాకు ఆహా ఓటీటీ కావాలంటే ఆహా ఓటీటీ, నెట్ఫ్లిక్స్ కావాలంటే నెట్ఫ్లిక్స్, గేమ్ యాప్స్ కావాలంటే గేమ్ యాప్స్ అనుకుంటాం కదా? అంటే ప్లే స్టోర్ లో ఏముంటుంది? అన్ని రకాల అప్లికేషన్స్ ఉంటుంది. నీకు ఏ అప్లికేషన్ కావాలో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటావు. సాఫ్టాక్యులస్ కూడా ఏం చేశారంటే ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ వల్ల యాప్స్ అన్ని పెడతారు కదా, ప్లే స్టోర్ లాగా అన్నమాట. ప్లే స్టోర్ లాగా ఇది అంటాం. మళ్ళీ ఐఫోన్ లో ఏముంటుంది సార్ అంటే యాప్ స్టోర్ అంటాం అన్నమాట. అక్కడ కూడా ఐఫోన్ సంబంధించిన అప్లికేషన్స్ అని ఉంటాయి. ఇక్కడ మన వెబ్సైట్ కాబట్టి ఇది ఒక థర్డ్ పార్టీ అన్నమాట. ప్లే స్టోర్, యాప్ స్టోర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా మనకు యాప్స్ ఇన్స్టాలర్ అనేది ఇస్తాడు. దీని లోపల వందల కొద్ది, వేల కొద్ది అప్లికేషన్స్ ఉంటాయి. మనకేం కావాలి? వర్డ్ ప్రెస్ కావాలి. ఇక ఇన్స్టాల్ కొట్టుకో చేసుకో. కానీ నీకు బ్లాగ్స్ రాయంటే బ్లాగ్స్ రిలేటెడ్ స్క్రిప్ట్స్, లేదు సార్ నాకు వికీపీడియా కావాలంటే వికీపీడియా రిలేటెడ్ స్క్రిప్ట్స్ ఇస్తాడు. సోషల్ నెట్వర్కింగ్, నేను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి అప్లికేషన్ కావాలంటే ఫేస్‌బుక్ లాంటి అప్లికేషన్స్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చనమాట. వందల కొద్ది అప్లికేషన్స్ ఉంటాయి. నాకేం కావాలి? నాకు వర్డ్ ప్రెస్ కావాలి కాబట్టి వర్డ్ ప్రెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. క్లిక్ ఆన్ ఇన్‌స్టాల్. ఎప్పుడైతే ఇన్‌స్టాల్ అని చెప్పి టైప్ చేస్తానో ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది. ఏం ఆప్షన్ సార్? హెచ్‌టిటిపి కావాలా? హెచ్‌టిటిపిఎస్ కావాలా అని అడుగుతుంది. నాకు హెచ్‌టిటిపినే పెట్టుకుంటా. అంటే ఏంది? నాట్ సెక్యూర్ అని. సెక్యూర్ ఎలా రావాలో కూడా చెప్తాను. ఎందుకు సార్ మీకు ఇలా ట్రైన్ చేస్తున్నానంటే ప్రాబ్లమాటిక్ సొల్యూషన్ కావాలి. ఈరోజు సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది, రేపు టఫ్ అయితుంది. స్టార్టింగే మీకు అర్థమయ్యే భాషలో చాలా కాంప్లికేటెడ్ వర్షన్ కూడా చాలా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ నోట్ డౌన్ మై పాయింట్స్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ హెచ్‌టిటిపినే తీసుకుంటా. హెచ్‌టిటిపి తీసుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. హెచ్‌టిటిపిఎస్ తీసుకుంటే ఆన్సర్ అనేది టక్కన అయిపోతుంది. కానీ నాకు ఆన్సర్ వద్దు. ఓకేనా? ట్రై టు గో విత్ హెచ్‌టిటిపి. మీకు ఫ్రీ డొమైన్ నేను ఇచ్చే డొమైన్ హోస్టింగ్ లో మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్రాబ్లమ్స్ తెలియాలి కాబట్టి ఇట్లా వాడండి. ఓకేనా? ఇక్కడ నేను వచ్చేసి మై బ్లాగ్ అంటున్నాను కాబట్టి ఏఐపిడిఎంఏ బ్లాగ్ అని చెప్పేసి రాయండి. తర్వాత మై డిస్క్రిప్షన్ ఏంది? DM1 అంటే ఏంది? BATCH బ్యాచ్ 1 ఫ్రీ ఫ్రీ వెబ్‌సైట్ డిజైన్ అని చెప్పేసి రాస్తున్నా. ఫ్రీ వర్డ్ ప్రెస్ వెబ్‌సైట్ డిజైన్ అని చెప్పేసి రాస్తున్నా. ఫ్రీ వర్డ్ ప్రెస్ వెబ్‌సైట్ డిజైన్ అని చెప్పేసి రాస్తున్నా. తర్వాత ఏమవుతుంది? అడ్మిన్ యూజర్ నేమ్ అడుగుతుంది.
నా పేరు సుబ్బు కాబట్టి సుబ్బు అని ఇస్తా, నా ఇష్టం. సో పాస్వర్డ్ అవుతుంది కాబట్టి ఐ విల్ యూజ్ నార్మల్ పాస్వర్డ్. ఏదో 71% వచ్చిందంట స్ట్రాంగ్. సరే ఇదేం చేయాలో చెప్తాను. ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏంది, నేను జీమెయిల్ ఇది నా వర్క్ స్పేస్ కాబట్టి ఇది మీరేం చేస్తారు, మీ మెయిల్ ఐడి ఇవ్వకండి. కాసేపట్లో ప్రొసీజర్ చెప్తాను కదా, ఆ ప్రొసీజర్ మీకు అర్థమైపోతుంది. మీరు మెయిల్ ఐడి అనేది కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. చెప్తాను, అది కూడా చెప్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఓకేనా? నా మెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్టర్ అయ్యాను. ఇదంతా కిందికి వస్తుంది. ఏం టచ్ చేయొద్దు. ఏం చేయాలి, వర్డ్ ప్రెస్ మీద క్లిక్ చేసిన తర్వాత సైట్ నేము, సైట్ డిస్క్రిప్షన్, నా యూజర్ నేమ్ సుబ్బు, పాస్వర్డ్ వచ్చేసి మీ ఇష్టము. తర్వాత ఎస్టీటీపీనే సెలెక్ట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయాలో కూడా చెప్తాను. జస్ట్ హోల్డ్ ఆన్ 2 days. తర్వాత ఏం చేయాలి, కిందికి వచ్చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. అంతే అంతే, అయిపోయింది అయిపోయింది. సూపర్ ఫాస్ట్ గా మీ వెబ్సైట్ లోపల ఏమవుతుంది తెలుసా, ఫ్రీగా ఎవరైతే డొమైన్ హోస్టింగ్ మనకి ఇన్ఫినిటీ ఫ్రీ వాళ్ళు ఇస్తున్నారో, థ్యాంక్స్ టు ఇన్ఫినిటీ ఫ్రీ, దాంతోనే మనము వెబ్సైట్ డిజైన్ అనేది చేస్తామన్నమాట. ఓకేనా? చూడండి వచ్చేసింది. కంగ్రాచులేషన్, ద సాఫ్ట్వేర్ వాస్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. సార్ మనం పైసలు పెట్టి తీసుకున్నాము, చాలా టైం పట్టింది. ఇడు ఫ్రీగా ఇచ్చాడు, ఎంబట అయిపోయిందంటే ఒక్కొక్కసారి తక్కువ టైం పడుతుంది, ఒక్కొక్కసారి ఎక్కువ టైం పడుతుంది, ఒక్కొక్కసారి వితిన్ సెకండ్స్ లో అయిపోతుంది. అందుకని అంటున్నాను అనమాట. నేను పైసలు పెడితే ఒకలాగా, పైసలు పెట్టకపోతే ఒకలాగా అంటే ఇష్యూస్ వస్తాయి, అది నేను చెప్తాను. రియల్ టైమ్ లో సూపర్ ఫాస్ట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి పైసలు పెట్టినా కానీ స్లోగా అవుతుంది అన్నమాట. ఓకేనా? క్లిక్ ఆన్ దిస్ వన్, క్లిక్ ఆన్ దిస్ వన్. ఇది మన వెబ్సైట్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఏదైతే వచ్చిందో మనం పైసలు పెట్టి తీసుకున్నప్పుడు కూడా అలాగే వచ్చింది కదా. జస్ట్ మినిట్, ఐ నీడ్ టు మేక్ ఏ రిఫ్రెష్. ఇక్కడ చూడండి ఎస్టీటీపీఎస్ వచ్చేసింది మనకి. ఇక్కడ చూడండి ఎస్టీటీపీఎస్ వచ్చేసింది. ఇది పైసలు పెట్టి తీసుకున్నాం, ఫ్రీనే. ఇది పైసలు పెట్టి తీసుకున్నాం, ఫ్రీనే. రెండు రెండు కరెక్ట్ గానే ఉన్నాయా సార్? రెండు కరెక్ట్ గానే ఉన్నాయా? రెండు కరెక్ట్ గానే ఉన్నాయా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ నాకు కొంచెం ఇంటరాక్టివ్గా ఉండారా? నాకు అడగాలని ఇష్టం నాకు. ఎందుకంటే సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఐ విల్ డెలివర్ ఇన్ మోర్ స్మూత్ వే. ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. ఓకేనా? నేను చెప్తాను. అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. నేను చెప్తాను కార్తిక్. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. దాన్ని ఎస్‌టిటిపిఎస్ కింద ఎలా కన్వర్ట్ చేయాలో కూడా చెప్తాను. అందుకనే 2 డేస్ టైం అడిగాను. సో ఇప్పుడు నేనేం చేశాను? సో నేను పైసలు పెట్టి తీసుకున్న హెచ్‌టిటిపిఎస్ వచ్చింది. పైసలు ఫ్రీగా తీసుకున్నాక హెచ్‌టిటిపిఎస్ వస్తుంది. కానీ మీకు హెచ్‌టిటిపిఎస్ చెప్పాలి. ఎందుకు చెప్పలేదు సార్? సార్ ఏదో ప్రాబ్లమ్ అన్నారు కదా! 2 డేస్ ఆగండి. ఆ ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తానన్నమాట. సో ఈరోజు ఏం తెలుసుకున్నాము? రియల్ టైమ్‌లో హోస్టింగర్‌లో, బిగ్ రాక్‌లో అక్కడిక్కడ మొత్తం నిన్న ఈరోజు కంపేర్ చేసేసి హోస్టింగర్‌లో ఫ్రీగా డొమైన్ అంటే ఒక ప్లాన్ తీసుకున్నాను. ఆ ప్లాన్ తీసుకుంటే నాకు హోస్టింగ్ ఇచ్చాడు. 25 మెంబర్స్ వరకు పెట్టుకోవచ్చు అన్నమాట వెబ్‌సైట్స్‌ని. 25 వెబ్‌సైట్స్ వరకు మనం తీసుకున్న ప్లాన్ 50 వెబ్‌సైట్స్ అన్నమాట. 50 వెబ్‌సైట్స్ వరకు పెట్టుకోవచ్చు. 15 మెంబర్స్‌కి హోస్టింగ్ కూడా ఇచ్చుకోవచ్చన్నమాట. అది తీసుకున్నాం. ఆ ప్లాన్ తీసుకున్నందుకు మనకేమి ఇస్తున్నాడు అతను? అతను ఫ్రీగా మనకి ఏమి ఇస్తున్నాడు? ఒక డొమైన్ నేమ్ ఇచ్చాడన్నమాట. మన బ్యాచ్ కాబట్టి ఏఐపీడీఎం అని చెప్పేసి తీసుకున్నాను. సో అబ్బాయిని ఒక రిఫరెన్స్ తీసుకున్నాను. ఏం పేరు అబ్బాయిది? కార్తిక్ ఫోటోగ్రాఫ్ ఉంది కాబట్టి క్యాప్చర్ కార్తిక్ అని చెప్పేసి తీసుకున్నాను. దాన్ని కూడా ఫ్రీ డొమైన్ కింద కన్వర్ట్ చేసి ఎలా చేయాలో చెప్తానన్నమాట. ఇక్కడ ఏంది, డొమైన్ తీసుకుంటే సరిపోదు, హోస్టింగ్ కూడా తీసుకోవాలి. ఇక్కడ 2 క్వెషన్స్ ఉన్నాయి. డొమైన్ ఒకటే దగ్గర తీసుకున్నాము, హోస్టింగ్ ఒకటే దగ్గర తీసుకున్నాం అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, డొమైన్ ఒకటే దగ్గర తీసుకున్నాను, హోస్టింగ్ ఒకటే దగ్గర తీసుకున్నాను. సో డొమైన్ హోస్టింగ్ ప్రాపర్ గా వర్క్ కావాలంటే ఏం చేయాలి? ఈ రెండింటిని కలపాలన్నమాట. డొమైన్ ని, హోస్టింగ్ ని రెండింటిని కలపాలి. ఈ రెండింటిని కలపాలంటే ఏం చేయాలి? డిఎన్ఎస్ అనేది ఉంటుంది. ఒకటే కంపెనీలో తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా సింక్ అయిపోతుంది. ఇది డీటెయిల్ గా చెప్తాను టెక్నికల్ గా. లేదు సార్, చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. సార్ నేను డొమైన్ బిగ్ రాక్ లో తీసుకున్నా, హోస్టింగ్ గోడాడీలో తీసుకున్నా అనే డొమైన్ ఒక కంపెనీలో తీసుకుంటే, హోస్టింగ్ ఒక కంపెనీలో తీసుకుంటే ఈ రెండింటిని ఎలా కలపాలి సార్? ఈ డౌట్ ఉందా మీకు ఎవరికన్నా? ఈ డౌట్ ఉంది ఎవరికన్నా? రెండు ఒకటే కంపెనీలో తీసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. రెండు ఒకటే దగ్గర తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. మళ్ళీ డొమైన్ ఒక దగ్గర, హోస్టింగ్ ఒక దగ్గర తీసుకుంటే ఏం చేయాలి సార్ అంటే, వి నీడ్ టు డూ డిఎన్ఎస్ మ్యాపింగ్ అంటాం అనమాట. అంటే నేమ్ సర్వర్స్ ని ఎక్కడైతే హోస్టింగ్ కొంటామో ఆ ఒక నేమ్ సర్వర్ ని తీసుకొని పోయి డొమైన్ లోపల పెడితే ఆటోమేటిక్ గా బాండ్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇది రియల్ టైమ్ లో కూడా తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మీ దగ్గర ఎన్ని మెయిల్ అకౌంట్స్ ఉన్నాయో తెలీదు సార్. ఈ రోజు డేట్ May 30, 2025 కాబట్టి మీరు ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి, అంటే జస్ట్ ఒక మెట్టు ముందుకెళ్లారంతే. ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి, సార్ నా దగ్గర 5 మెయిల్స్ ఉన్నాయి, నా దగ్గర 10 మెయిల్స్ ఉన్నాయి, నా దగ్గర 20 మెయిల్స్ ఉన్నాయంటే నాకు సంబంధం లేదు. కానీ ఈ రోజు నుంచి మీరు నేను చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి సార్ అంటే, ఇప్పుడు నేను ఒక షీట్ ఇస్తానన్నమాట. ఆ షీట్ తగ్గట్టు మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి. ఆ షీట్ ఏంది సార్? చూడండి ఒకసారి, మీ ముందనే క్రియేట్ చేస్తున్నాను.
sheets sheets.google.com. So I will go and use this one. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఐ విల్ షేర్ దిస్ వన్ ఓకేనా. AIPDMA ఇక్కడ కార్తిక్ అంటున్నారు కాబట్టి, సో ఐ విల్ రైట్ as కార్తిక్, KRTHIK, కార్తిక్, క్యాప్చర్ కార్తిక్, సారీ, KAPTEUR క్యాప్చర్, KRTHIK క్యాప్చర్ కార్తిక్, CREDENTIALS క్యాప్చర్ కార్తిక్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఒక షీట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎందుకు సార్, నా దగ్గర 10 మెయిల్స్ ఉన్నాయి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియాలి కదా, కాబట్టి నేనేం చేస్తున్నాను, ఇక్కడ సీరియల్ నంబర్ అనేది వేసుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి సీరియల్ నంబర్, సెకండ్ వన్ వచ్చేసి నేము, తర్వాత వచ్చేసింది ఈమెయిల్ అడ్రస్, ఫోర్త్ వన్ వచ్చేసింది PASSWORD పాస్వర్డ్, ఫిఫ్త్ వన్ వచ్చేసింది REMAR కేస్ అని చెప్పేసి చేసుకోండి. ఎందుకు సార్, మీరు డిజిటల్ మార్కెటర్ కాబట్టి మీ పేరుతో పాటు ఏముండాలి తెలుసా, ఒక యూనిక్ మెయిల్ ఐడి అనేది ఉండాలి. మెయిల్ ఐడి ఎలా ఉండాలి తెలుసా, ఇప్పుడు కార్తిక్ అంటున్నాను కాబట్టి KARTH, ప్లీజ్ టేక్ వన్ మెయిల్ ఐడి, దట్ మస్ట్ బి జీమెయిల్ ఓన్లీ. ఎందుకు సార్, ఆటోమేటిక్ గా 99% అన్ని సైట్స్లలో ఫ్రీ లాగిన్ అనేది ఉంటుంది. నేను పాస్వర్డ్ లో మర్చిపోతున్నాను అనుకోండి, జీమెయిల్ తో లాగిన్ అయితే సరిపోతుంది. ఆ జీమెయిల్ ఒక పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ గా పెట్టుకోండి చాలు. ప్లీజ్ టేక్ వన్ మెయిల్ ఐడి దట్ మస్ట్ బి gmail.com. ఎగ్జాంపుల్, ద మెయిల్ ఐడి మస్ట్ బి ఎలా ఉండాలి సార్, ద మెయిల్ ఐడి మస్ట్ రిఫ్లెక్ట్ యు ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్, MARKETR. ద మెయిల్ ఐడి షుడ్ రిఫ్లెక్ట్ యు ఆర్ ఏ డిజిటల్ మార్కెటర్ అన్నమాట. అంటే మెయిల్ ఐడి ఎవరన్నా చూస్తే ఏమనిపించాలి, డిజిటల్ మార్కెటర్ కింద కనిపించాలి. సో ఇక్కడ నా మెయిల్ ఐడి పక్కన పెడితే ఇక్కడ కార్తిక్ ఉన్నారు కాబట్టి KARTH కార్తిక్ డిజిటల్ @gmail.com తీసుకోండి. సార్ కార్తిక్ డిజిటల్ లేదు సార్, నేనేం చేస్తున్నాను, KRTHIK కార్తిక్ డిజిటల్ మార్కెటర్, MARKETR మార్కెటర్ @gmail.com తీసుకో. సార్ ఇది కూడా లేదు సార్, మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, KRTHIK కార్తిక్ DIGITALS డిజిటల్స్ @gmail.com. ఇది కూడా లేదు సార్, కార్తిక్ KRTHIK కార్తిక్ డిజిటల్ మార్కెటింగ్, MARKETING మార్కెటింగ్ @gmail.com. మీకు నచ్చిన మెయిల్ ఐడి కంపల్సరీ, మీ మెయిల్ ఐడి ఎవరైనా చూస్తే నా డిజిటల్ మార్కెటింగ్ వర్క్ మొత్తము ఈ మెయిల్ ఐడితో ఉందని చెప్పి చూడాలి. మన కోర్స్ అయిపోతుంది 90 days 100 days లో అయిపోతుంది. మినిమం 100 days పడుతుంది, 90 days అని చెప్పేసి మీకు చెప్పాను. సో 90 days 100 days అయిపోతుంది. కానీ నేను వర్క్ మొత్తం చూసుకోవాలంటే ఏం చేయాలి, ఈ ఒక్క మెయిల్ ఐడి గుర్తుపెట్టుకొని రేపో ఎల్లుండో 3 months తర్వాతనో 4 months తర్వాతనో 6 months తర్వాత మీరు చూస్తే, అరే నా వర్క్ మొత్తం ఈ మెయిల్ ఐడిలో ఉంది. ఈ మెయిల్ ఐడి మీ డిజిటల్ మార్కెటింగ్ కోసమే వాడండి, వేరే దానికి వాడకండి. సార్ డిజిటల్ మార్కెటింగ్ లో సార్ ఒక బ్రాండ్ అన్నారు, నా మీద కొన్ని ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోమన్నాడు అంటే ట్రై టు యూస్ దిస్ జీమెయిల్ ఐడీస్ ఓన్లీ. లేదు సార్ ఇట్లా కూడా లేదు సార్ అంటే KRTHIK కార్తిక్ డిజిటల్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, సంథింగ్ 2000 అనుకుంటున్నాను, లేకపోతే 2K @gmail.com. సార్ ఇది అర్థమైందా లాజిక్? సార్ ఈ లాజిక్ అర్థమైందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు నా దగ్గర స్టూడెంట్స్, చిన్నోళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, తప్పుగా అనుకోకండి. సార్ చెప్పారు, నేను ఇలా ఫాలో అయ్యాను. 1 year తర్వాత నా రికార్డ్ చూసుకోవాలంటే జస్ట్ మెయిల్ ఐడి లాగిన్ అయ్యి చూస్తే మస్తు అకౌంట్లు పడి ఉంటాయి అన్నమాట. సో మీ గురించి మీరు చేసుకోవాలి, నా గురించి వదిలేసండి. 3 months ట్రైనింగ్ చేస్తాను మర్చిపోతాను, కానీ మీరేం నేర్చుకోవాలో తెలుసుకోవాలన్నా సరే యూ మస్ట్ మెయింటైన్ వన్ డిజిటల్ మార్కెటింగ్ మెయిల్ ఐడి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్యూచర్ లో తెలుస్తుంది దాని ఒక ఇంటెన్సిటీ ఏందో అనేది. ఓకేనా? డన్ సార్. అందరూ సరే, ఇప్పుడు నేను ఏంది కార్తిక్ డిజిటల్ అని చెప్పేసి ఒక మెయిల్ ఐడి తీసుకున్నా. నేను ఏం తీసుకున్నాను, ఇది తీసుకున్నాను కాబట్టి ఐ నీడ్ టు కాపీ దిస్ వన్. నేనేం చేస్తున్నాను, సీరియల్ నంబర్ వచ్చేసి 1, మెయిల్ ఐడి నేమ్ ఏంది జీమెయిల్ అన్నమాట, జీమెయిల్ అని చెప్పేసి రాస్తున్నాను. ఈమెయిల్ ఐడి ఏంది కార్తిక్ డిజిటల్, పాస్వర్డ్ ఏంది జస్ట్ ఏ మినిట్, పాస్వర్డ్ ఏంది సంథింగ్ ఏదో పాస్వర్డ్. సార్ నాకు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలంటే కష్టం సార్, నేను 10 digit మొబైల్ నంబర్ పెడతాను సార్, @ పెడతాను, 1 2 3 4 5 6 నా గర్ల్ ఫ్రెండ్ నంబర్, నా మిస్సెస్ నంబర్, నా హస్బెండ్ నంబర్, నా ఫ్రెండ్ నంబర్, జాన్ జిగిరి దోస్తులు మనం పెట్టుకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. డోంట్ యూస్ దట్ వన్. సార్ నాకు ఏం పెట్టుకోవాలో తెలియకపోతే మీ మొబైల్ నంబర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు చూసుకోవచ్చు. మీకోసం ఏం చెప్తున్నానంటే ట్రై టు యూస్ 1 path జనరేటర్.
ఈ వన్ పాస్ జనరేటర్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఓపెన్ చేయండి. ఈ వన్ పాస్ జనరేటర్‌లో నాకేమంటున్నాను, ఇక్కడ మీకేం కావాలి? రాండమ్ మెమరబుల్ అనేది ఉంటుంది. మెమరబుల్ అనేది కావాలి. నాకు క్యారెక్టర్ పాస్వర్డ్ ఎన్ని ఉండాలి? మినిమమ్ 12 డిజిట్ ఉండాలన్నమాట. మినిమమ్ 12 డిజిట్ ఉండాలి. ఎంత అంటున్నాను? మినిమమ్ 12 డిజిట్ అన్నమాట. జస్ట్ ఏ మినిట్. మినిమమ్ సరే 15 వస్తుందా మెమరబుల్? నథింగ్ టు వరీ. యూజ్‌ఫుల్ వర్డ్స్ బదులు ఇలా తీసుకుంటున్నాను. ఐ విల్ గో అండ్ యూజ్ మినిమమ్ 12 వర్డ్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? సో నాకు ఫుల్ వర్డ్స్ కావాలంటే పెరుగుతుందా? యెస్ డన్. సో ఎన్నంటుంది ఇది? క్యారెక్టర్స్ 12 అంటుంది. నాకేం కావాలి? క్యాపిటలైజ్ ఫస్ట్ లెటర్ అని పెట్టుకుంటే క్యాపిటలైజ్ ఫస్ట్ లెటర్ అనేది వచ్చేస్తుంది. క్యారెక్టర్స్ ఎన్ని కావాలి నాకు? 12 క్యారెక్టర్స్ కావాలి. ఇది చూడండి ఎంత పెద్దగొచ్చిందో. నాకు నాకు వర్డ్స్ అనేది తక్కువ కావాలి సార్. నాకు వర్డ్స్ అనేది తక్కువ కావాలంటే ఇట్లా కూడా పెట్టుకో. యూజ్‌ఫుల్ వర్డ్స్ అంటే యూజ్‌ఫుల్ వర్డ్స్ కూడా వచ్చేస్తుంది. సో నీకెలా కావాలంటే అలా పెట్టుకుంటే దట్ విల్ బి డన్. సో మీకు న్యూమరికల్స్ కావాలంటే న్యూమరికల్స్, నాకు ఎన్ని వర్డ్స్ ఇక్కడ యాక్చువల్‌గా వర్డ్స్ వస్తుంది. క్యారెక్టర్స్ రావాలి. క్యారెక్టర్స్ వర్డ్స్ అని చెప్పి అది తీసుకుంటుంది. ఈ ప్లేస్‌లో మనకు వర్డ్స్ అనేది రావాలి. నాకు 5 వర్డ్స్ కావాలి, 3 వర్డ్స్ కావాలి అంటే యూ కెన్ యూజ్ దిస్ వన్. స్టాల్డ్, హర్ట్‌ఫుల్, సైకిల్స్, జడ్జెస్ అని చెప్పేసి ఉంది. నాకు రిఫ్రెష్ పాస్వర్డ్ అనేది కావాలి. కొట్టే కొద్దీ వస్తూనే ఉంటుందన్నమాట. ఓకేనా? నీకు నచ్చింది నువ్వు తీసుకొని పెట్టేసేయి. నాకు 3 వర్డ్ పాస్వర్డ్ అనేది కావాలి. ట్రై టు యూజ్ 3 వర్డ్ పాస్వర్డ్. నేను రిఫ్రెష్ పాస్వర్డ్. సో ఇదేదో బావుంది. సిస్ హింగస్ బ్రేకప్ వద్దులేండి. ట్రూలీ ఇగ్నోర్డ్ సైటెడ్. ఓకే. ఏదో బావుంది కాపీ చేసుకున్నాను. ఇప్పుడున్న పాస్వర్డ్స్‌లో ఏముండాలి? ఈ పాస్వర్డ్ అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అన్నమాట. చూడండి. ఇది మీ డాక్యుమెంటే. ఇది మీ డాక్యుమెంటే. జస్ట్ మీకు ఐడియాస్ ఇస్తున్నాను. మీ యొక్క డిజిటల్ మార్కెటింగ్ మెయిల్ ఐడీతోని కొత్తది క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ షీట్ ఇదే ఉండాలన్నమాట. సో ఏదో ఒక నంబర్ యాడ్ చేయమంటున్నాడు కాబట్టి నేనేం చేస్తున్నాను ఈరోజు డేట్ 30 కాబట్టి 30 కానీ 30 పెడితే అయిపోతుంది. అయిపాయ్. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ పాస్వర్డ్‌ని బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. సార్ ఇది నాకు నచ్చలేదు సార్, ఈ వెబ్‌సైట్ నచ్చలేదు అనుకోండి. ట్రై టు యూజ్ లాస్ట్ పాస్ జనరేటర్. LAST లాస్ట్ పాస్ GNERATOR. ఇక్కడ ఇది ఇంకా సూపర్‌గా ఇస్తుందన్నమాట. ఓకేనా? ఇదేం చేస్తుందో చూడండి. ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేది ఇచ్చేస్తుందన్నమాట. నాకేం కావాలి? ఈజీ టు సే, ఈజీ టు రీడ్ ఇలా పెట్టుకోవాలన్నమాట. నాకు పాస్వర్డ్ లెంత్ అనేది ఎంత ఉండాలి? 15 క్యారెక్టర్స్ అనేది ఉండాలి. నాకు నంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. ఓకేనా? నేను ఇట్లా రిఫ్రెష్ చేస్తూ ఉంటే రిఫ్రెష్ వచ్చేస్తుంది. నాకు ఈజీ టు సే అంటే ఈజీ టు సే కూడా వచ్చేస్తుందన్నమాట. మేక్ ఏ రిఫ్రెష్, మేక్ ఏ రిఫ్రెష్, మేక్ ఏ రిఫ్రెష్. సో ఇలా వచ్చిందన్నమాట. ఇదన్నా పెట్టుకోండి. అది మీ ఇష్టం సార్. అది అది మీ ఇష్టం. మీకెలా కావాలంటే అలా పెట్టుకోండి. ఒక్కసారి ఇలా పెట్టుకుంటే రేపు మీకు గూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ఒక్క షీట్ ఉంటే సరిపోతుంది. సార్ ఇది గూడా లేదు సార్. మీరే వాట్సాప్‌లో చాట్ జేసుకోవచ్చు కదా! ఆ చాట్‌లో మీరు ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్ డ్రాప్ జేసుకుంటే చాలు. సో ఇదేంది రిమార్క్స్ ఏం పెట్టుకోవాలి? దిస్ మెయిల్ ఐడీ ఈజ్ క్రియేటెడ్ ఫర్ మై ఆల్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అన్నమాట. లోవర్ కేస్. దిస్ మెయిల్ ఐడీ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఆల్ మై డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అన్నమాట. అర్థమైందా సార్ ఇప్పుడు? సార్ ఇది అర్థమైందా? సార్ అర్థమైందా ఇది? చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మర్చిపోయినా రేపు గుర్తుంటే చేసుకోండి. ఓకేనా? కానీ ఈరోజు మీరు స్టార్ట్ జేయాలి సార్. సార్ ఏదో డొమైన్ హోస్టింగ్ ఇచ్చేసాడు. అయిపోతుంది. దానికేం డోకా లేదు. రేపు నేను మీ దగ్గరకొచ్చేసరికి మీరందరు అంటే నేను టాస్క్ ఇస్తే పాత కంపెనీలు గావచ్చు, ఏ సరే అన్నా సరే రేపంచి యాబ్సెంట్స్ ఉంటారనమాట. మీరు మాత్రం ఉన్నదే 15 మంది కాబట్టి ప్రాపర్‌గా రండి. ఒక మెయిల్ ఐడీ క్రియేట్ జేయండి. ప్రాపర్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ షీటు నాకొద్దు. మీకోసం నేను మీకు చెప్తున్నా బ్యూటిఫుల్ హ్యాక్ అన్నమాట. ఫ్యూచర్‌లో మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఆ మెయిల్ ఐడీ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సార్ ఎందుకు జెప్పారు? ఫ్యూచర్‌లో ఏం జేయాలి? బ్యాకప్ ఏం జేయాలి? ప్రాపర్‌గా ఎలా చేయాలి? ప్రతి ఒక్క A-Z టాస్క్ అనేది అక్కడ ఉంటుందన్నమాట. ఓకేనా? వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ట్రై టు మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్షియలిటీ. ఓకేనా? సో తర్వాతేంది? ఇప్పుడేంది? ఇక్కడ సీరియల్ నంబర్ 2 అనేది పెట్టుకుంటున్నా. సో మెయిల్ ఏందిది? నేమ్ దేనికోసం ఇది? ఇది జీమెయిల్ కోసం పెట్టుకున్నాను కాబట్టి జీమెయిల్. నేను ఇన్ఫినిటీ ఫ్రీ తీసుకున్నాను. INFINITY ఇన్ఫినిటీ ఫ్రీ అని చెప్పేసి తీసుకున్నాను ఈమెయిల్. దీంట్లో ఏ మెయిల్ ఐడీ వాడాను? డైరెక్ట్ ఈ మెయిల్ ఐడీ వాడానన్నమాట. కంట్రోల్-C, కంట్రోల్-V. పాస్వర్డ్ ఏంది? ఆటో, ఆటో లాగిన్ విత్ జీమెయిల్ అయిపాయ్. ఆటో లాగిన్ విత్ జీమెయిల్ పెట్టుకో. రిమార్క్స్ దేనికోసము? రిమార్క్స్ దేనికోసం? ఇది ఇన్ఫినిటీ ఫ్రీ ఎందుకు తీసుకున్నావు నువ్వు అంటే ఫర్ ఫ్రీ వెబ్ డిజైన్. వెబ్ డిజైన్ విత్ ఇష్యూస్ సాల్వింగ్ అన్నమాట. ఇలా తీసుకుంటేనే బావుంటుంది. అంటే రేపు నేను ఏ వెబ్‌సైట్ చెప్పినా సరే యూ మస్ట్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. నేను వెబ్‌సైట్ చెప్పి మర్చిపోతా. మీరైతే రాసుకోవాలి కదా! సార్ ఈరోజు ఏం చెప్పారు? ఏదో వెబ్‌సైట్ చెప్పారు. నాకు జీమెయిల్ చిన్నప్పటి నుంచి తెలుసు. జీమెయిల్ రాసుకున్నా. దేనికోసం? మెయిల్స్ పర్పస్ అన్నమాట.
సెకండ్ వెబ్సైట్ ఏం చెప్పారు, ఏదో INFINITY ఇన్ఫినిటీ ఫ్రీ చెప్పారనమాట. ఇన్ఫినిటీ ఫ్రీ దేనికోసము, ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ కోసము. సార్ ఈరోజు ఎన్నో 2 వెబ్సైట్ చెప్పాడు, కొత్త వెబ్సైట్స్ ఏం చేశారంటే లాస్ట్ పాస్ జనరేటర్, లాస్ట్ పాస్ GNERAT లాస్ట్ పాస్ జనరేటర్, ఇంకొకటి వచ్చేసి ఇంకేంది, ఇంకేదో చెప్పాను కదా, ఇంకే వెబ్సైట్ సార్ పాస్వర్డ్ జనరేటర్ కోసం. సరే ఇది దేని గురించి సార్, ఇది ఫర్ పాస్వర్డ్ సెక్యూరిటీ, ఫర్ పాస్వర్డ్ జనరేటర్. ఇలా రాసుకుంటే రేపు మీరు కూడా ఎంతసేపు సార్, క్లాస్ కాగానే ఒక నిమిషం, ఒక 10 సెకండ్స్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మెయింటైన్ చేయండి, దట్ విల్ బి వెరీ గుడ్ అన్నమాట. వెరీ గుడ్ ప్రాక్టీస్ అంటాం అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు 90 డేస్ తర్వాత 100 డేస్ తర్వాత మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ మై రికమెండేషన్. సార్ అర్థమైందా సార్ ఇదంతా ఈరోజు క్లాస్ క్లియర్ ఉందా? ఎస్, 1 పాస్ జనరేటర్. థ్యాంక్ యూ. చేస్తారా సార్, చేస్తారా? మీకోసమే సార్, నాకేం రాదు, చెప్తే ఇంకా క్రిస్ప్గా చెప్పొచ్చు, చాలు. ఓకేనా, టుమారో మీకు క్రెడెన్షియల్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనా, ఐ విల్ సెండ్ ఏ మెయిల్ ఫ్రమ్ అవర్ మెయిల్ ఐడి. ఒక్కొక్కరికి ఇండివిజువల్గా మీ డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, మీ నేమ్ తోని ఒక డొమైన్ క్రియేట్ చేసి మీకు ఇస్తాం. నేను ఎలా చేశానో రేపు మళ్ళీ లైవ్ లో చూపిస్తాను అనమాట. ఓకేనా, దిస్ ఇస్ అ సెషన్ ఫర్ టుడే. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సమ్ క్వెరీస్. ఓకేనా, ఐఎమ్ రెడీ, ఓపెన్ ఫర్ క్వెరీస్. ఏది ఉన్నా అడగండి ఓపెన్ గా, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. మనకు మండే రోజు జరగలే కదా, డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూ నేను మండే రోజు తీసుకోలే కదా, టుమారో ఐ విల్ టేక్. ఓకేనా అండి, రేపు తీసుకుంటాను. సండే రోజు ఫుల్ ప్రాక్టీస్ చేయండి. మండే మిస్ అయింది కాబట్టి సెషన్ క్యాన్సలేషన్ వద్దు, సాటర్డే రోజు తీసుకుందాము. నెక్స్ట్ వీకెండ్స్ లో ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, లేకపోతే ఏ టూల్స్ ఎట్లా వాడాలి, డీటెయిల్ గా 100+ ఏ టూల్స్ మీకు చెప్తాను కదా. వీఆర్ మేకింగ్ ఎ బ్లాగ్ ఆల్సో, దాంట్లో కొన్ని తీసుకొని మీకు రియల్ టైమ్ గా చెప్తాను అనమాట. ట్రెండ్ కి తగ్గట్టు మిమ్మల్ని ప్రిపేర్ చేసే బాధ్యత అయితే నాది. ఓకేనా, ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. జస్ట్ హోల్డ్ ఆన్. యా, ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేస్తే ఐ విల్ ఆన్సర్ యువర్ క్వెరీస్. 1 minute వచ్చిపోయింది. ఓకే, విశ్వ, రాజు సార్ చెప్పండి ప్లీజ్. సార్ చెప్పండి సార్, ఐ హావ్ గివెన్ యాక్సెస్ టు యూ. సార్ నాతో మాట్లాడొచ్చు సార్ మీరు. సార్ నాతో మాట్లాడొచ్చు మీరు. 3 మెంబర్స్కి యాక్సెస్ ఇచ్చాను కదా. విశ్వ మాట్లాడండి, రావడం లేదా? కామెంట్స్ పెట్టండి ఒకసారి చూస్తాను. సార్ డొమైన్ మనం ఎడిట్ వచ్చు లేదండి, వన్ టైం పర్చేస్ అన్నమాట. ఒక్కసారి ఆధార్ కార్డ్ జనరేట్ అయిన తర్వాత ఎలాగైతే మార్చుకోమో, ఓకేనా, వెబ్సైట్ ని ఒక్కసారి కొన్న తర్వాత దాన్ని మార్చడానికి ఏముండదు అన్నమాట. కావాలంటే కంటెంట్ మార్చుకో, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మార్చుకో, కానీ ఆధార్ కార్డ్ నంబర్ ఎడిట్ చేయడానికి రాదు. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ రాజు గారు, మ్యూటెడ్. నేమ్ షిప్ మీద థియరీ ఇవ్వండి సార్. డెఫినెట్గా ఇస్తానండి. ఇప్పుడు మనకు నేమ్ షిప్ వద్దు. చెప్పండి రాజు, రాజు సార్. ఇప్పుడు పర్చేస్ దానిపైన వర్క్ చేయాలి, ప్లస్ ఫ్రీ రెండు వర్క్ చేయమంటారా సార్? చేయండి. రేపు పర్చేస్ ఇస్తాను మీకు. రేపు మీకు పర్చేస్ మీ మెయిల్కి వచ్చేస్తుంది అందరి పేరుతో పాటు. ఓకేనా, కానీ ఫ్రీతోని ప్రాక్టీస్ చేస్తే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తెలుస్తాయి మీకు, రియల్ టైమ్ ఇష్యూస్ తెలుస్తాయి. ఓకేనా. ఓకే సార్, ఇప్పుడు ఫ్రీ దాంట్లో హోస్టింగ్ డొమైన్ అతనే ఫ్రీ ఇస్తున్నాడు కదా సార్? అతనే ఫ్రీగా ఇస్తున్నాడు. ఎస్, అతనే ఫ్రీగా ఇస్తున్నాడు అండి. ఓకేనా, నేను ప్రీవియస్ సెషన్స్ లో పాత కంపెనీలో మొత్తం ఇలాగే చెప్పాను అనమాట. సో అది కూడా మ్యాండేటరీ. సార్ కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అనుకోవచ్చు, కానీ దాని ఒక అవుట్పుట్ అనేది ఒక అల్టిమేట్ ఉంటుంది అనమాట. రెండు బ్యాలెన్స్ చేస్తారు మీరు. ఓకేనా. యా, థ్యాంక్ యూ రాజు. ఇంకా అండి, ఇంకెవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఐఎమ్ డెఫినెట్లీ ఆన్సర్ అండి, నథింగ్ టు వరీ. వంశీ, లక్ష్మి, ఈశ్వర్, కార్తిక్, రాహుల్, శామ్యువల్, వైష్ణవ, సాయిబాబు, వినయ్, కార్తిక్, ఎనీవన్ ప్లీజ్. విశ్వ చెప్పండి. విశ్వ వింటున్నాను. నేను చెప్పినది సేమ్ బిగ్ రాక్ గోడాడిలా. చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఫ్రీ ఇస్తున్నారు కదా హోస్టింగ్ ప్లస్ వెబ్సైట్, అది నేను యూజ్ చేసుకోవచ్చా సార్ లైఫ్ టైం? వాడుకోవచ్చండి, కానీ మీకు కొన్ని మెయిల్స్ వచ్చాయి అనమాట. లేదు, అది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఓకేనా, అది ఇప్పుడు అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఈ రోజు నేను కొత్త ఫోన్ తీసుకున్నా, ఐఫోన్ 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నా, తక్కువ మంది కింద పడ్డది.
ఎట్లా ఉంటుంది మనకు? ఆ రోజు కాదు, ఆ ఫోన్ ఉన్నంత వరకు లైఫ్ అంతా డిస్టర్బెన్సే. సరే సార్, ఫోన్ ఎగ్జాంపుల్ వద్దు. నేను ఒక వెహికల్ తీసుకున్నా, నాకు డ్రైవింగ్ రాదు. ఒక కారు 10 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టి కార్ తీసుకున్నా, డ్రైవింగ్ రాదు. ఏమైతుంది సార్? కార్ కూడా పోతుంది, మనం కూడా పోతాం. సో సేఫ్టీ ప్రకారంగా ఫస్ట్ మనకు వెహికల్ డ్రైవింగ్, ఫోన్ ఆపరేటింగ్ వస్తే యూ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. ఇక్కడ కూడా ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ లో ఎలా వాడాలో తెలిస్తే రియల్ టైమ్ లో చేయడం అనేది డెడ్ ఈజీ. నేను డైరెక్ట్ డొమైన్ ఇచ్చాను అనుకోండి, తీసుకొని పోయి పక్కన పెడతారు, ఎవరు ప్రాక్టీస్ కూడా చేయరన్నమాట. ఓకేనా? లూప్ హోల్స్ తెలియాలి, ఆ లూప్ హోల్స్ చెప్పడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఓకేనా రాజు? అంటే నేను అదంటలేదు సార్ డౌట్. చెప్పండి చెప్పండి, అంటే ఇది కామన్ డౌట్ అందరికీ చెప్తున్నాను. చెప్పండి చెప్పండి, మీ డౌట్ చెప్పండి. నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫ్రీ హోస్టింగ్, ఫ్రీ డొమైన్ తీసుకుంటా, అవును. మొత్తం రియల్ ఎస్టేట్ అంతా డెవలప్ చేసుకొని దానికి ఎస్సీఓ చేస్తే ర్యాంక్ అవుతుందా సార్? ర్యాంక్ అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ రికమెండెడ్. మీ బ్రాండ్ మీద చేసుకోవాలి, మీ బ్రాండ్ మీద చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మీకు మీరు అన్నది కరెక్టేనండి, కానీ దాని లోపల అకౌంటబుల్ ఇష్యూస్ కూడా వస్తాయి. అందుకని ఇది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నా. ఓకేనా? ఆ ఇష్యూ ఏంటంటే కొన్ని డేస్ తర్వాత మీరు వాడకపోతే అకౌంట్ అనేది డిజేబుల్ చేసేస్తారు. మళ్ళీ లాగిన్ అయితే వితిన్ 24 అవర్స్ లోపల యాక్టివేట్ చేస్తాడు. అదే మీ డొమైన్ తీసుకున్నారనుకోండి, మీరే rajurealtors.com తీసుకున్నారు, నేను పైసలు కట్టినా కాబట్టి నా డొమైన్ యాక్టివ్ గా పెట్టామని చెప్పి మీరు ధైర్యంగా ఒక మెయిల్ వాడొచ్చు, ఒక కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు ప్రాబ్లం వస్తే. అంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది మనం కొంటే. ఓకేనా రాజు? ఓకేనా అండి మీకు? ఓకే సార్, ఓకే సార్, డన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా అండి, ఇంకేమైనా క్వెరీస్ ఉన్నాయా? చెప్తాను విశ్వ, నథింగ్ టు వరీ. ఓకే, డన్. జస్ట్ ఎ మినిట్. విశ్వ, నేమ్ షిప్ మీద థియరీ ఇవ్వండి సార్. సేమ్ డొమైన్ హోస్టింగ్ ఏ విధంగా అయితే తీసుకుంటామో నేమ్ షిప్ లో కూడా అంతే తీసుకుంటామండి. అంతే. అక్కడ డాష్ బోర్డ్ మారుతుంది. నేను సామ్సంగ్ ఫోన్ వాడుతున్నాను, షావమి ఫోన్ వాడుతున్నాను. ఎంఐ ఫోన్ ఎట్లుంటాయి, షావమి ఫోన్ ఎట్లుంటాయి, ఈ రెండు సేమే అనమాట. ఓకేనా? సామ్సంగ్ కావచ్చు ఇదన్న, అంతే, అంతకు మించి ఏముండదు. ఓకేనా? కానీ అక్కడ ఐడియాలజీ కోసము నేమ్ షిప్ వాడమన్నాను. ఓకేనా విశ్వ? నీకు ఎక్కడ దొరకకపోతే డొమైన్స్, ట్రై టు గెట్ ఇట్ ఫ్రమ్ namecheap.com అంతే విశ్వ. సార్ ఓకేనా సార్? ఈ రోజంతా సెషన్ ఓకేనా? ఫైనల్ ఆన్సర్ వెయిటింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సెషన్ ఇంట్రెస్టింగ్ గా ఉందా ఈరోజు? ఏమైనా బోరింగ్ గా ఉందా? కొంచెం డెప్త్కి వెళ్ళాము. రేపు అల్టిమేట్ అండి. రేపు మీరు ప్రాక్టీస్ చేయండి, నేను చెప్పింది చేయండి. ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. కార్తిక్, మీ ఇష్టం, ఐఎమ్ గోయింగ్ టు గివ్ డొమైన్ ఆల్సో. ఓకేనా? క్రియేటివ్ కార్తిక్ ఒక డొమైన్ తీసుకొని నేను ఇచ్చే ప్రీమియం హోస్టింగ్ అటాచ్ చేసేసి దాంట్లో ఏమేమి వండర్ చేయొచ్చో మొత్తం చేద్దామన్నమాట. ఓకేనా? థ్యాంక్స్ అలాట్ అండి. విల్ మీట్ టుమారో అట్ షార్ప్ 7 PM. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అండి. బాయ్.